హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అని చూద్దాం. అందరికి ఏపీఎస్సికి టీఎస్పీఎస్సికి అందరికీ కామన్గా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకేనా, లాస్ట్కి రిపోర్ట్స్ కూడా ఉంటాయి. మీరు చూడండి, వీడియో లెంత్ ఎక్కువగా ఉందని చెప్పేసి బాధపడకండి. మీకు ఒకరోజు చూడడం సాధ్యం కాకపోతే 2-3 రోజులలో అరగంట చూడండి. ఓకేనా, సో అంతేగాని చెప్పేసి చిన్న వీడియోస్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న వీడియోస్ తెలిస్తే అవి ఏమి అడ్రస్ లేకుండా పోతాయి. అవి ఆ వీడియో చూస్తావు, ఇది మర్చిపోతావు, అది మర్చిపోతావు, అంతా ఏదో ప్రాబ్లం ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అయితే ఏమైతుంది రా బాబు, 20 వీడియోలు చిన్నగా ఉన్నా, ఒక వీడియో పెద్దగా ఉన్నా ఏముంది, రెండిట్లలో సేమ్ కంటెంట్ సేమ్ కదా. మనం చూడాల్సింది ఏంటిది, నువ్వు అరగంట చూడు రోజుకి, అంతేగాని చెప్ప నీకు మొత్తం ఒకటిసారి చూడమని మొత్తం ఒకటిసారి మింగేమని చెప్తున్నాడా, ఎవరు లేదు కదా. మనం అట్లా ఆ సైకలాజికల్ ఫీలింగ్ తీసేయండి. ఆ సైకలాజికల్ ఫీలింగ్లో ఉంటే ఇక అంతే నువ్వు. ఓకే రైట్, నెక్స్ట్ ఫస్ట్ వన్. సో వరల్డ్ మలేరియా డే. సో ఏప్రిల్ 25ని మనం వరల్డ్ మలేరియా డేగా 2008 నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మనకి WHO అనేది 2007లో రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ తర్వాత 2008 నుంచి ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ మలేరియా డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి ఎప్పుడు, సో 2008లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా యాజ్ యూజువల్ గా సో వరల్డ్ మలేరియా డేని సెలబ్రేట్ చేసుకున్నాం విత్ ద థీమ్ ఆఫ్ యాక్సలరేటింగ్ ద ఫైట్ అగెన్స్ట్ ద మలేరియా ఫర్ ద మోర్ ఈక్విటబుల్ వరల్డ్. ప్రపంచంలో అందరికీ ఏముండాలి, మలేరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మలేరియాకి సంబంధించినటువంటి డ్రగ్స్ అవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడే ఏం సాధించవచ్చు, మనకి ఈక్విటబుల్ వరల్డ్ ని సాధించవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందో, జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంటుంది కదా దీని యొక్క హెడ్ క్వార్టర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటిదంటే ప్రపంచం మొత్తం కూడా మలేరియా ఫ్రీ అవ్వాలి. సో ఏంటిది, మలేరియా ఫ్రీ వరల్డ్. సో మలేరియా ఫ్రీ వరల్డ్ ఎప్పటికి అవ్వాలి, 2030కి. సో మలేరియాకి 2030కి అవ్వాలి, మలేరియా ఫ్రీ అవ్వాలి మనకి. ఓకేనా రైట్. సో అది మన మలేరియా డేకి సంబంధించినటువంటి థీమ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే రైట్ నెక్స్ట్. సో గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ద WHO గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ద హెపటైటిస్ కి సంబంధించి మనకి గ్లోబల్ రిపోర్ట్ రావడం జరిగింది. హెపటైటిస్ అంటే మీ అందరికీ తెలుసు. సో హెపటైటిస్ అంటే ఏంటిది, మనకి లివర్. సో లివర్ అనేది ఏమైతే ఉబ్బుతూ ఉంటుంది కదా, సో లివర్ అనేది స్వెల్ అవుతుంటుంది, దాన్ని మనం హెపటైటిస్ అని చెప్తుంటాం. సో మనకి వరల్డ్ హెపటైటిస్ సమ్మిట్ కూడా జరగడం జరిగింది. సో వరల్డ్ హెపటైటిస్ సమ్మిట్ 2024 అనేది మనకి ఎక్కడంటే పోర్చుగల్ లిస్బన్ లో జరిగింది. ఏప్రిల్ మంత్ లో జరిగింది. సో దాంట్లో ఏ థీమ్ తోటి జరిగిందంటే ఇంటిగ్రేట్ అండ్ యాక్సలరేట్ అండ్ ఎలిమినేట్ దేన్ని, హెపటైటిస్ ని మన ఆరోగ్యంలో అంటే మన డైలీ లైఫ్ లో ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని యాక్సలరేట్ చేసి ఎలిమినేట్ చేయాలి, దాని గురించి అవేర్నెస్ ని క్రియేట్ చేసి. ఓకేనా, సో అలా ఎక్కువ మొత్తంలో ఈ హెపటైటిస్ గురించి మనకి పెద్ద రీసెర్చ్ అనేది జరగడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ హెపటైటిస్ పైన రిపోర్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎక్కువ మొత్తంలో టాప్ హెపటైటిస్ కి సంబంధించి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవి ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి. మనకి హెపటైటిస్ ఏ ఉందనుకో, హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ బి ఉంది, హెపటైటిస్ సి ఇది ఫుడ్ అండ్ కంటామినేషన్ వల్ల వస్తుంటది. ఇది ఎక్కువ మొత్తంలో, ఇది కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల ఎక్కువ మొత్తంలో వస్తుంటది. ఇది బి. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో వచ్చేది ఏంటిదంటే హెపటైటిస్ బినే. ఎక్కువ మొత్తంలో మనకి సో లివర్ అండ్ కిడ్నీ అనేది ఏమవుతుంది, మనకి ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంటది ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో. సో ఎఫెక్ట్ అయ్యేది ఏంటిదంటే, సో ఇదే ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అవుతుంది. ఇది బి అనేది చూడండి. సో 1.3 మిలియన్ లైవ్స్ ఆర్ క్లెయిమ్డ్ ఎవ్రీ ఇయర్ 1.3 లైవ్స్ అనేటివి క్లెయిమ్ అవుతూ ఉన్నాయి. దాంట్లో కనుక తీసుకుంటే హెపటైటిస్ బి ఏదైతే మనకి సెక్షువల్ ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వస్తున్నాయో, దట్ హెపటైటిస్ బి వల్ల 83% మంది లైఫ్ కోల్పోతే హెపటైటిస్ సి వల్ల 17% మంది లైఫ్స్ ని కోల్పోతున్నారు. దాదాపు దేంట్లో ఈ 1.3 మిలియన్ పీపుల్ ఎవరైతే లైఫ్ ని కోల్పోతున్నారో దాంట్లో హెపటైటిస్ బి వల్లనే ఎక్కువ మొత్తంలో కోల్పోతున్నారు మనకి. సో ఓవరాల్ గా హెపటైటిస్ బి వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య 254 మిలియన్స్ ఉంది. హెపటైటిస్ సి వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య మనకి 15 మిలియన్స్ మాత్రమే ఉంది. ఎక్కువ మొత్తంలో ప్రపంచంలో గ్లోబల్ గా ఇన్ఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది మనకి. సో ప్రపంచంలో టాప్ 10 కంట్రీస్ అనమాట, విచ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద వరల్డ్. సో ఒక రోజుకి దాదాపు 3500 మంది మనకి హెపటైటిస్ బారిన చనిపోతున్నారు. 3500 పీపుల్ ఒక రోజుకి చనిపోతున్నారు మనకి. దీనివల్ల హెపటైటిస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో దీని టాప్ 10 కంట్రీస్ బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, రష్యా, వియత్నాం కలెక్టివ్లీ అకౌంట్ ఫర్ ద వరల్డ్ 2/3 ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ద వరల్డ్ హెపటైటిస్ బి అండ్ సి. 2/3 ఆఫ్ ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ద వరల్డ్ హెపటైటిస్ బి అండ్ సి అనేది వీటి వల్లనే వస్తుంది. నెక్స్ట్
ఓకేనా. సో నెక్స్ట్ హెపటైటిస్ బి ఎక్కువ మొత్తంలో ఈ 3 కంట్రీస్లలో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చైనా, ఇండియా అండ్ ఇండోనేషియాలో 50% గ్లోబల్ బర్డెన్. సో మొత్తం గ్లోబల్ బర్డెన్ ఎంత? 254 మిలియన్స్ కదా. సో 254 మిలియన్స్ అనే వాళ్ళకి ఏమొస్తుంది? హెపటైటిస్ బి వస్తుందా లేదా? సో ఈ 254 మిలియన్స్ లో దాదాపు 50%. సో 50% అనేది ఏంటిది? మనకి చైనా కానీ, ఇండియా కానీ, నెక్స్ట్ ఏంటిది? ఇండోనేషియానే మనకి ఎక్కువ మొత్తంలో ఏంటిది ఇన్ఫెక్ట్ అయినటువంటి కంట్రీ. ఓకేనా, గుర్తుపెట్టుకో. దానికి హెపటైటిస్ బికి సంబంధించి నెక్స్ట్ హెపటైటిస్ సి కనుక తీసుకుంటే 6 కంట్రీస్ ఉన్నాయి. హెపటైటిస్ సి 6 కంట్రీస్. ఒకటి చైనా కానీ, ఇండియా కానీ, ఇండోనేషియా, పాకిస్తాన్ అండ్ రష్యా అండ్ యుఎస్ఏ ఉంది కదా. సో ఈ కంట్రీస్ అనేది 50% ఆఫ్ ద గ్లోబల్ బర్డెన్. దీనికి సంబంధించి హెపటైటిస్ సి ఎంత బారిన పడుతున్నారు? 50 మిలియన్. సో ఈ 50 మిలియన్ లో సో ఈ కంట్రీస్ మనకి టాప్ ఉన్నాయి అనమాట. సో ఈ 50 మిలియన్స్ లో ఈ కంట్రీస్ అనేవి టాప్ ఉన్నాయి ఎక్కువ మొత్తంలో మనకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎక్కువ మొత్తంలో మనకి కంట్రీస్ అనేవి ఇక్కడ హెపటైటిస్ బి. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఇన్ఫెక్ట్ అయ్యేది హెపటైటిస్ బి ఫాలోడ్ బై హెపటైటిస్ సి. ఎంతమంది చనిపోతున్నారు? 1.3 మిలియన్. అందులో 80% పైగా, సో దాదాపు 83% ఏంటి? హెపటైటిస్ బి వల్లనే చనిపోతున్నారు. ఒక రోజుకి ఎంత? 3,500 పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు హెపటైటిస్ బి అండ్ సి వల్ల చనిపోతున్నారు మనకి. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, హెపటైటిస్ బి ఏదైతే ఉందో దీంట్లో 13%, ఓన్లీ 13% ఆఫ్ ద హెపటైటిస్ బి అండ్ 36% ఆఫ్ ద హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి మనకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి డయాగ్నోసిస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు డయాగ్నోసిస్ చేసుకోవట్లేదు. హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళలో 13 మంది అండ్ హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళలో 36% మందికి మాత్రమే ఏముంది? మనకి డయాగ్నోసిస్ అనేది ఉంది. సార్ దీనిలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. హెపటైటిస్ బి టాప్ 3 కంట్రీస్, హెపటైటిస్ సి 6 కంట్రీస్ ఏమున్నాయి. దీంట్లో ఇండియా కూడా ఇవే కదా. చైనా, ఇండియా, ఇండోనేషియా. ఇక్కడ చైనా, ఇండియా, ఇండోనేషియా. దాంతోపాటు ఏమున్నాయి? పాకిస్తాన్, యుఎస్ఏ అండ్ మనకి ఇది రష్యా ఉంది. సో కాబట్టి ఇది కానీ ఇవి కానీ ఏమైనా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే రైట్, జస్ట్ ఓకే, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. సో ఇండియా టు లూజ్ ద 5.8% ఆఫ్ ద వర్కింగ్ అవర్స్ అనేది హీట్ వల్ల. సో ఏదైతే హీట్ వల్ల మనకి చూడండి, సో ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఇన్ ద ఏషియా అండ్ ద పసిఫిక్ రీజియన్, సో బూస్టింగ్ ద అఫోర్డబుల్ అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఫర్ ద గవర్నమెంట్ అనే రిపోర్ట్ ని మనకి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ సోషల్ ఎకనామిక్ కౌన్సిల్ వాళ్ళు పబ్లిష్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే టెంపరేచర్ పెరగడం వల్ల మనకి 2030 నాటికి మన భారతదేశంలో అనేది 5.8% ఆఫ్ ద డైలీ వర్కింగ్ అవర్స్ అనేది లాస్ అయిపోతుందని చెప్తున్నారు. అంటే దాదాపు ఇప్పుడు మనము 8 అవర్స్ వర్క్ చేస్తున్నాం కదా. సో 8 అవర్స్ వర్క్ లో ఆల్మోస్ట్ 6% అనేది ఏమైతుంది? మనకి తగ్గిపోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అర్థమవునా? ఎందువల్ల? హీట్ వల్ల. సో ఎవరు చేయరు హీట్ వల్ల. సో ఈ రిపోర్ట్ అనేది ఎవరు ఇచ్చారంటే ఈ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాంకాక్, థాయిలాండ్ లో ఉంటుంది మనకి. దీంట్లో 53 కంట్రీస్ ఉంటాయి ఏషియా దేశాలకు సంబంధించినటువంటి. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ రీజియన్ వాళ్ళు. ఓకే, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 5.8% అనే వర్కింగ్ అవర్స్ ఏమైంది? తగ్గిపోతూ ఉంది. నెక్స్ట్, నైజీరియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు గ్లోబల్లీ లాంచ్ ద MEN5CY మెనింజైటిస్ వ్యాక్సిన్స్. మెనింజైటిస్ అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి కదా. బ్రెయిన్ లో ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే మనకి ఇట్లా బ్రెయిన్ ఇట్లా ఉంటుంది కదా, బచ్పన్ మీద పడతానా. సో ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే ఉంటాయో, ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి లేయర్స్ లో సో ఏం చేస్తాం మనం? వాటికి ఈ లేయర్స్ అన్ని కూడా ఏమైతే మన భాషలో ఏమైనా కరిగిపోతుంటాయి అనమాట. సో ఈ లేయర్స్ కరిగిపోవడాన్ని మెనింజైటిస్ అంటాము. చిన్న పిల్లల్లో ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. సో ఈ మెనింజైటిస్ కి సంబంధించి మనకి ఫస్ట్ టైం మనకు వ్యాక్సిన్స్ అనేది తయారు చేయడం జరిగింది. అది ఫస్ట్ టైం మనకి ఎక్కడంటే నైజీరియా దేశంలో ఇంట్రడ్యూస్ చేస్తారు. నైజీరియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ గ్లోబల్లీ టు లాంచ్ ద MEN5 మెనింజైటిస్ వైరస్ అనేది వ్యాక్సిన్ లాంచ్ చేస్తున్నారు. అకార్డింగ్ టు WHO వాళ్ళు దీనికి అప్రూవల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఆ దేశంలో కొంతమైనా దీన్ని తగ్గించాలని చెప్పేసి. ఓకేనా. సో మరి దీన్ని ఎవరు తయారు చేశారు కనుక మనం తీసుకుంటే దీంట్లో ఇండియా కూడా రోల్ అనేది ఉంది. సో ద న్యూ వ్యాక్సిన్ వాజ్ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ ద పాత్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ అంటే సీరం ఇన్స్టిట్యూట్, మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. దాంతోపాటు మనకి పాత్ ద ప్రోగ్రామ్ ఫర్ ద అప్రోప్రియేట్ టెక్నాలజీ ఇన్ ద హెల్త్, పాత్ అనేది ఉంది కదా. సో వీళ్ళిద్దరు కలిసి మనకి ఏం చేశారంటే దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనికి ఫినాన్షియల్ ఎవరు ఇచ్చారంటే యునైటెడ్ కింగ్డమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా అండ్ ద పాత్ ఇద్దరు కలిసి తయారు చేశారు, ఫినాన్షియల్ బై ద ఇది ఏ దేశంలో మనకి? సో మళ్ళీ మన ఈ దేశంలో నైజీరియాలో మనం ఫస్ట్ టైం మనకు వ్యాక్సిన్ పెడుతున్నాం. మెనింజైటిస్ అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి కదా, వాటి ఎండోథీలియల్ లేయర్స్, మెనింజైటిస్ లేయర్స్ అంటాం వాటికి సంబంధించి. నెక్స్ట్ CAR-19. సో CAR-19 అనేది క్యాన్సర్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. సో ఇది మన భారతదేశంలో ఫస్ట్ టైం మనకి, అంటే అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది, కానీ డెవలపింగ్ కంట్రీస్లలో ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ థెరపీ ఈజ్
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. నేను మళ్ళీ చెప్తున్నా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్రెడీ ఉన్నాయి. అమెరికాలో 2015 నుంచే ఉంది. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఫస్ట్ డెవలపింగ్ కంట్రీ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఫస్ట్ డెవలపింగ్ కంట్రీ. కానీ డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ ఉన్నాయి. అది చాలా డిఫరెన్స్, మీరు అర్థం చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఎత్తిపోతుంది క్వశ్చన్, అర్థమైందా? సో ఇండియా ఇస్ ద ప్రెసిడెంట్. సో ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేయడం జరిగింది. ఏమన్నారు చూడండి, ఇండియానే తన సొంత టెక్నాలజీ, ఇండిజినస్ అంటే మన టెక్నాలజీ తోటే కదా. సో ఫస్ట్ ఇండిజినస్ ఏంటిది, కార్ T-సెల్ థెరపీని లాంచ్ చేయడం అనేది జరిగిందని చెప్తున్నాడు. ఓకేనా? సరే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఇండియా అనేది ఇలాంటిది ఫస్ట్ హోమ్ గ్రోన్ ఏంటిది, జీన్ థెరపీ ఫర్ ద క్యాన్సర్. సో ఇది ఎవరి సాయంతో, ఐఐటి బాంబే వాళ్ళు కలిసి తయారు చేయడం అనేది జరిగింది. ఐఐటి బాంబేలో లాంచ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఇండియా ఇస్ ద నౌ వన్ ఆఫ్ ద ఫస్ట్ డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కాదు, ఫస్ట్ ఏంటిది డెవలపింగ్ కంట్రీ. ఆల్రెడీ అమెరికాలో ఉంది ఈ ట్రీట్మెంట్. సో ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ డెవలపింగ్ కంట్రీస్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఇండిజినస్ సీకార్ టెక్నాలజీ అని చెప్తున్నాడు. ఏంటిదని మనం మాట్లాడదాం ఈ టెక్నాలజీ గురించి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ హోమ్ గ్రోన్, ఈ టెక్నాలజీ పేరు ఏంటిదంటే చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టార్ అని చెప్తున్నాడు. సిఆర్ అన్నారు కదా, సిఆర్ కార్ అని చెప్తున్నాడా లేదా, కార్ T-సెల్ థెరపీ అంటున్నాడు కదా. సో కార్ సీటెల్ అంటే ఏంటిది, చిమెరిక్. ఓకేనా? చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టర్. యాంటీజెన్ అంటే ఏంటిది, మన బాడీలోకి ఏదైనా అన్వాంటెడ్ వస్తే దాన్ని యాంటీజెన్ అంటాం కదా. ఆ యాంటీజెన్ ఏం చేయాలి, సంపిపడదొబ్బాలి. అవునా కాదా? సంపిపడదొబ్బాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా మనం. సో కాబట్టి అందువల్ల దీని ఏమన్నా చిమెరిక్, సి అంటే ఏంటిది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టార్ థెరపీ అని చెప్తున్నాం. చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టార్ థెరపీ యాక్చువల్గా ఇది క్యాన్సర్ కి సంబంధించింది, ల్యూకేమియా క్యాన్సర్ కి సంబంధించింది, జనరల్ గా బ్లడ్ సెల్స్ కి సంబంధించింది. ల్యూకేమియా క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్ కదా. మనం చాలా సినిమాలలో చూస్తుంటాం కదా, సుందరకాండల ఓ ప్రేమ నా ప్రేమ అని చెప్పేసి ఇంకేదో సుందరకాండలు ఏది ఉంటాయి కదా, ఆకాశాన సూర్యుడు ఉండడు, చందవేలకు ఉండడు. ఎందుకంటే పానం బిగుతుంది కాబట్టి క్యాన్సర్ తోటి. సరే, ఆకాశాన సూర్యుడు ఉన్నాడా లేదా మనకు తెలియదు, కానీ ఇక్కడ సంతోష్ సార్ చెప్తున్నా లేదనేది పాయింట్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, క్యాన్సర్ సెల్ ఉంది. క్యాన్సర్ సెల్ అంటే ఏంటిది, సో దట్ నంబర్ ఆఫ్ ద ప్రోలిఫరేషన్ ఆఫ్ ద సెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా. ఈ సెల్స్ యొక్క నంబర్ పెరుగుకుంటూ పోతుంది బాడీలో. ఇలా సెల్స్ యొక్క నంబర్ అనేది, సో అన్కంట్రోల్డ్ ప్రోలిఫరేషన్ ఆఫ్ ద సెల్స్ అంటే మనము కంట్రోల్ చేయనంతగా సెల్ డివిజన్ జరుగుతుంటాయి. ఇలా జరుగుకుంటూ పోతుంది. అలాంటి దాన్ని ఏమంటే మనం క్యాన్సర్ కణికలు అంటాం. మరి దీన్ని ఇలా బాడీలో ఇలా మనకి ఈ అన్వాంటెడ్ క్యాన్సర్ సెల్స్ అనేది పెరుగుతూ పోతా ఉంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉంటారు బాడీలో, మనకి T-సెల్స్ ఉంటాయి. ఏముంటాయి, T-సెల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు T-సెల్స్ ఏం చేయాలి, ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేయాలి, సంపిపడదొబ్బాలి. అవునా కదా? ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేయాలి, అటాక్ చేయాలి. అవునా కదా? ఇట్లా అటాక్ చేసి చంపేయాలి. మేము కూడా సిద్ధమే అని చెప్పేసి అంటాయి అనమాట ఈ T-సెల్స్. మేము కూడా సిద్ధమే, మీరంతా సిద్ధమా, మేమంతా సిద్ధం అని చెప్పేసి జగనన్నలాగా ఇక్కడ కూడా T-సెల్స్ అయితే మేము సిద్ధము అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో కాబట్టి T-సెల్స్ ఇదంతా కూడా మేమంతా సిద్ధం అంటున్నారు. ఇలా ఎవరు గెలుస్తారో తెలియదు కానీ మేమంతా సిద్ధం అంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతలేవు. ఈ T-సెల్స్ ఉన్నటువంటి శక్తి సరిపోవట్లేదు. T-సెల్స్ ఎందుకంటే చాలా హ్యూజ్ నెంబర్ కదా, హ్యూజ్ నెంబర్లో ఉంటాయి, అంతే దానికి శక్తి సరిపోవట్లేదు. అప్పుడు మనలోకి ఐడియా వచ్చింది అనమాట, ఏం చేయాలి ఇప్పుడు ఈ T-సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ T-సెల్స్ అంతా ఏం చేయాలా, మాడిఫై చేయాలనుకున్నారు. ఈ T-సెల్స్ని మాడిఫై చేసి వీటి యొక్క పవర్ని పెంచాలా, T-సెల్స్ని మాడిఫై చేసి పవర్ని పెంచాలి. ఈ T-సెల్స్ని మాడిఫై చేసి పవర్ని పెంచితే అప్పుడు ఇవి ఏం చేస్తాయి, ఈజీగా అటాక్ చేసి చంపేస్తాయి వెంటనే క్యాన్సర్ సెల్స్ని. మాడిఫైడ్ ఏవైతే T-సెల్స్ని మాడిఫై చేస్తున్నామో మనం ల్యాబ్లో, ఆ మాడిఫైడ్ T-సెల్స్నే ఇవన్నీ పేరు పెట్టినాం. ఏంటిది, T-సెల్ థెరపీ అని చెప్తున్నాం, లేదంటే చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టార్స్ అని చెప్తున్నాం. ఇక్కడ యాంటీజెన్ ఎవరు, క్యాన్సరే కదా. ఇక్కడ యాంటీజెన్ అనేది ఎవరు, ఇక్కడ వేరే మన అవుట్ సైడ్ బాడీ కదా. సో ఇది ప్రతిజనకాలు అంటాం కదా మనం. ఓకే, యాంటీజెన్. సో కాబట్టి యాంటీజెన్ ఎవరు, ఇక్కడ అవుట్ సైడ్ నుంచి వచ్చిందని యాంటీజెన్. మన బాడీలో ఉన్నది ఏంటిది, యాంటీబాడీ, ప్రతిరక్షకం. మనం రక్షించేది ప్రతిరక్షకం, మనం చంపేసేది యాంటీజెన్, పొడిచి చంపేదవుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ యాంటీజెన్ ఏం చేయాలా, ఈ యాంటీజెన్కి అతుక్కోవాలి. ఇది T-సెల్. ఈ T-సెల్ పోయి యాంటీజెన్కి ఏం చేయాలా, అతుక్కోవాలి. యాంటీజెన్ అంటే ఎవరు, ఇక్కడ క్యాన్సర్ సెల్. ఈ క్యాన్సర్ సెల్కి అతుక్కొని చెప్పేసి దీన్ని ఏం చేయాలి, చంపేయాలా. అవునా కదా? ఆ థెరపీని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. దాన్నే మనం నెక్స్కార్ 9 అని చెప్తున్నాము, లేదా దాన్నే చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టార్ థెరపీ అని చెప్తున్నాం. ఇలాంటి థెరపీని మనకి ఫస్ట్ టైం మనకి సో తయారు చేయడం అనేది జరిగింది భారతదేశంలో. అమెరికాలో 2015 నుంచే ఉంది. సో కానీ ఇక్కడ మన దగ్గర తయారు చేయడం అనేది జరిగింది ఇది. ఓకేనా? సో ఏం చేస్తారు దీంట్లో అంటే చూద్దాం మనం ఒక్కసారి. ఓకే, సో సినిమాలు అంటారు సీతమ్మ వాటిలో ఇంకోసారి అని చెప్పేసి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు कैंसर पेशेंट ఉన్నాడు, इसको कैंसर आया, बच्चा को कैंसर आया, उसके बाद क्या करते हैं, उसका खून से अपन సెల్ నికల్నా పడేగా. అంటే అతని రక్తం నుంచి ఏం చేస్తాం, సెల్ ని తీసుకుంటాం మనం. అతని రక్తం నుంచి ఏ సెల్ తీసుకుంటాం, T-సెల్స్ తీసుకుంటాం. బ్లడ్ లో T-సెల్స్ ఉంటాయి కదా, T-సెల్స్ తీసుకుంటాం. ఆ T-సెల్స్ తీసుకొని ఏం చేస్తాం, మళ్ళీ టీ తాగడానికి పోయావు టీ టైం దగ్గర అశోక్ నగర్ అట్లా కాదు, కానీ T-సెల్స్ తీసుకొని ఇక్కడ ల్యాబ్కి పోతాడు. అప్పుడు ల్యాబ్ లో ఏం చేయాలి దాంట్లో, సో ల్యాబ్ లోపల ఈ కార్ అంటున్నామా లేదు మనం. కార్ అంటే ఏంటిది, మనకి చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టర్ ఉంది కదా, ఈ చిమెరిక్ యాంటీజెన్ రిసిప్టర్
రిసెప్టార్స్ ని మనం ఇన్సెట్ చేస్తాం దేంట్లోకి, ఈ టీ సెల్ లోకి. ఏదైతే అతన్ని బ్లడ్ నుంచి తీసుకున్న టీ సెల్ ఏదైతే ఉందో క్యాన్సర్ పేషెంట్ టీ సెల్, ఆ టీ సెల్ ని తీసుకొని దానికి ఈ జీన్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఏది చిమెరిక్ యాంటీ రిసెప్టార్ జీన్ ఏదైతే ఉందో చిమెరిక్ యాంటీ రిసెప్టార్ జీన్ ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, అది గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత తిరిగి ఏం తీసుకొస్తామంటే టీ సెల్స్ యొక్క నంబర్ పెరుగుతుంది. టీ సెల్స్ యొక్క నంబర్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా తిరిగి మళ్ళీ ఆ పర్సన్కి ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ అతని బాడీలోకి ప్రవేశపెడతాం. మనం అతని బాడీలోకి ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఏమైతే దానికి ఆల్రెడీ దానికి మోర్ పవర్ ఇచ్చినాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ యొక్క బాడీలో ఏం చేస్తుంది, రయ్య కస దీని అమ్మ కాలు కింద కస అని చెప్పేసి క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తే చంపుతా ఉంటుంది. అర్థమైందా? అంటే దాని యొక్క పొటెన్షియల్ని, దాని యొక్క పవర్ని ఏం చేస్తున్నాం, మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. దాని ఒక పవర్ ని ఎన్హాన్స్ చేస్తున్నాం. ఎలా పవర్ ఎన్హాన్స్ చేస్తున్నాం? బై యాడింగ్ సమ్ ఎక్స్ట్రా జీన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జీన్? చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్. దాన్ని ఆ టీ సెల్స్ లోపల గట్టిగా దానికి అటాచ్ చేస్తున్నాం. అటాచ్ చేసి దాని పవర్ ఇచ్చి లోపలికి పంపిస్తున్నాం పర్సన్ లోపలికి. ఇలాంటి థెరపీని సో మనము భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో చూడండి, కార్డ్ సెల్ థెరపీస్ ఆర్ లాబొరేటరీ మాడిఫికేషన్స్. అర్థమైందా? లాబొరేటరీలో మాడిఫికేషన్స్ ఆఫ్ ద పర్సన్ టీ సెల్స్. పర్సన్ టీ సెల్స్ ని మనం మాడిఫై చేస్తాం. ఇక్కడ లాబొరేటరీలో లాబొరేటరీలో ఏ విధంగా మాడిఫై చేస్తాం? కార్ అనే జీన్ ని అటాచ్ చేస్తాం దానికి. అర్థమవుతుందా? ఎగ్జామినేషన్ లో చాలా జాగ్రత్త అడుగుతాడు క్వశ్చన్, అందుకే నేను టైం వేస్ట్ చేస్తున్నా. ఇక్కడ అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? రష్మిక మందన్ లాగా, రైట్? అది ఓకేనా? సో కాబట్టి టీ సెల్స్ ఆర్ టీ మోడిఫికేషన్స్. ఓకేనా? ద డిస్ట్రాయ్ ద క్యాన్సర్ సెల్స్ ప్రైమర్లీ బ్లడ్ క్యాన్సర్ కి సంబంధించి. అర్థమవుతుందా? సో మీరు ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? క్లియర్ కదా? సో అప్పుడప్పుడు మరి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అది ఏం చేస్తుంది అనేది మనం డైరెక్ట్ గా బట్టి పట్టుకొని పోతున్నాం కానీ బయట బట్టి పట్టుకొని పోవడం కాదు, అసలు ఏం చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ కదా. అది ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అనేది. సో ద టీ సెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ మన బాడీలో ఆటోమేటిక్ గా ఉంటాయి. అవి టీ సెల్స్ అనేది మన పుట్టుకతోటే వస్తూ ఉంటాయి అవి. కానీ అవి వాటి యొక్క కెపాసిటీ సరిపోదు కాబట్టి వాటి యొక్క కెపాసిటీని మనం ఏం చేస్తున్నాం, మనం మాడిఫై చేయడం అనేది జరుగుతుంది. వాటి యొక్క కెపాసిటీని మాడిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎవరెవరు తయారు చేశారు? ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఐఐటి బాంబే అండ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ ఇమ్యూనో అడాప్టివ్ సెల్ థెరపీ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. మేజర్ గా సో అథర్వా కరుల్కర్ అండ్ అల్కా ద్వివేది అండ్ టీమ్ లెడ్ బై రాహుల్ పురార్వర్. సో వీళ్ళు ఎక్కువ మొత్తంలో మనకి ఈ థెరపీని మనకి సో ప్రొపగేట్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ లో చూసుకుంటే ఈ మూడు అడగవచ్చు. ఈ క్యాన్సర్ సెల్ థెరపీకి సో ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఎవరు? ఐఐటి బాంబే కానీ, సో టాటా మెమోరియల్ హాస్పిటల్ కానీ, ఇమ్యూనో అడాప్టివ్ ఏదైతే ఉందో ఇది అడగవచ్చు. లేదా సో ఈ క్యాన్సర్ థెరపీ అనేది మనకి ఏ క్యాన్సర్ కి సంబంధించింది అనేది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు దీంట్లో ఏం చేస్తారు, ఈ కార్ అనే యాంటీజెన్ ఏదైతే ఉందో ఈ కార్ అనే యాంటీజెన్ ఏం చేస్తారు అనేది ఇది ఒకటి మనకి. ఓకేనా? సో టెక్నాలజీ పేరు ఏంటిది? నెక్స్ట్ కార్ 19 అనేది టెక్నాలజీ పేరు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ WHO లాంచెస్ ద వాట్ కోవినెట్, ఏ గ్లోబల్ నెట్ ఫర్ ద కరోనా వైరస్. సో కరోనా వైరస్ అంతా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మన WHO అనేది ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు నెట్వర్క్ లాంచ్ చేసింది. ఏంటిది? సో కోవిడ్ నెట్వర్క్ అని చెప్పేసి గ్లోబల్ నెట్వర్క్. అంటే ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి వైరసెస్ ఏం రాకుండా ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనం ఇన్ఫర్మేషన్ ఒక దేశం నుంచి ఇంకో దేశం ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడానికి కోసము ఇప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేయడం ఏంటిది? కరోనా వైరస్ నెట్వర్క్. ఏంటిది? కరోనా వైరస్ నెట్వర్క్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 36 ల్యాబొరేటరీస్ ఫ్రమ్ ద 21 కంట్రీస్, 21 దేశాల నుంచి 36 ల్యాబొరేటరీస్ అనేటివి ఈ నెట్వర్క్ కి అనుసంధానం అయి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏమైనా కొత్త డిసీజెస్ వచ్చినా, కొత్త వైరస్ ఎక్కడైనా ఈ దేశంలో కనిపించినా దాని గురించి ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని దాని మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే కరోనా లాంటి వైరస్లు ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి కోసం, ఒక కరోనా కోసమే కాదు ఇలాంటివి ఇంకా ఏవైనా ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి కోసం దాదాపు మనకి ఎంత 36 ల్యాబొరేటరీస్ ఎక్కడ నుంచి 21 కంట్రీస్ నుంచి ఈ నెట్వర్క్ లో యాడ్ అవ్వడం జరిగింది. దేంట్లో? సో కోవి నెట్వర్క్ లోపల. మన ఇండియా నుంచి కూడా 3 ల్యాబొరేటరీస్ అనేటివి సో ఈ నెట్వర్క్ లో యాడ్ అవ్వడం జరిగింది. దాదాపు 36 ల్యాబొరేటరీస్ ఉన్నాయి కదా. ఇండియా నుంచి తీసుకుంటే మనకి సిఎస్ఐఆర్ మనకి సిఎస్ఐఆర్ సంబంధించిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో ఇది ఒకటి ఇండియా నుంచి యాడ్ అవ్వడం జరిగింది. టోటల్ గా 3 యాడ్ అవ్వడం జరిగింది. దీంతో పాటు ఇండియా నుంచి నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వైరాలజీ వీళ్ళ కింద పనిచేస్తుంది, వీళ్ళు యాడ్ అవ్వడం జరిగింది. అండ్ నేషనల్ ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫరీదాబాద్ హర్యానా. సో ఈ 3 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 36 నుంచి ఇండియా నుంచి ఏమున్నాయి మనకి 3 ఉన్నాయి. 21 కంట్రీస్ నుంచి ఎన్ని ఉన్నాయి? మొత్తం 36 ల్యాబొరేటరీస్ ఉంటాయి. దాంట్లో ఈ 36 ల్యాబొరేటరీస్ లో 3 అనేటివి ఇండియా నుంచి మనకి యాడ్ చేసుకోవడం జరిగింది. ఎవరు? WHO. దేనికి యాడ్ చేసుకోవడం జరిగింది? కోవినెట్ కి. సో దట్ ఈస్ ఆ కోవినెట్ ఏదైతే ఉందో సో ఈ కోవినెట్ కి సో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఎగ్జామినేషన్ లో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్. లేదు అంటే ఇండియా నుంచి ఏ ల్యాబొరేటరీస్ అనేటివి యాడ్ అయినాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నీరి యాడ్ అయింది, రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
వైరాలజీ పూణే, అండ్ మూడోది ఏంటి హెల్త్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫరీదాబాద్. కానీ ఎగ్జామినేషన్ లో మిస్టేక్ చేస్తాం ఇక్కడ. COVID-19 కి మనం వ్యాక్సిన్స్ అన్ని తీసుకొని ఏం చేస్తాం, సీరం ఇన్స్టిట్యూట్ అని మనకు మైండ్ లో ఉండిపోయింది. కానీ ఇక్కడ మన కోసము ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వైరాలజీ అనేది పూణేలో ఉంది. మనకు కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి టెస్ట్ శాంపుల్స్ అని ఎక్కడికి పంపించాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి. అదే సీరం ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ ఉంది, మనకి COVID-19 వ్యాక్సిన్ తయారు చేసేటువంటి సీరం ఇన్స్టిట్యూట్ కూడా ఏడు ఉంది, పూణేలోనే ఉంది. సో కానీ ఇప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ పెడతాడు ఎగ్జామినేషన్ లో. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని యాడ్ చేయలేం మనం కోవిడ్-19కి. ఎవరిని యాడ్ చేసాం, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని యాడ్ చేసాం. ఎందుకంటే ఈ కోవిడ్-19 అనేది వ్యాక్సిన్లు తయారు చేసే నెట్వర్క్ కాదు, కొత్త ప్యాథోజన్స్ రాకుండా రీసెర్చ్ చేసే నెట్వర్క్ ఇది, వ్యాక్సిన్ తయారు చేసే నెట్వర్క్ కాదు. ఒకవేళ వ్యాక్సిన్ తయారు చేసే నెట్వర్క్ అయితే అప్పుడు దాన్ని యాడ్ చేసేవాళ్ళం, దేన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని యాడ్ చేసేవాళ్ళం. దానికి కాదు, మనం యాడ్ చేసిన దేనికి కొత్త డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే పసిగట్టడానికి కోసం ఈ నెట్వర్క్ తయారు చేసాం. కాబట్టి ఇందులో ఉండేటివన్నీ ఏముంటాయి, ల్యాబొరేటరీస్ ఉంటాయి తప్ప పెద్ద కంపెనీస్ వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీస్ ఉండవు. ప్యాథోజన్స్ పైన రీసెర్చ్ చేసే ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో అందువల్ల ఆ లాజిక్ అని ఆలోచించండి. లేదంటే ఎగ్జామినేషన్ లో తొందరపాట్లు ఏమైతే ఇక్కడ పోతుంట సీరం ఇన్స్టిట్యూట్ అంటే వెళ్ళిపోతుంది మనకి. నిజమే కదా, COVID-19 కదా మనం అట్లా అనుకుంటాం, మనం అంటే మన బ్లైండ్ ఎగ్జామినేషన్ అట్లా పోతుంది మన మైండ్ సెట్. సో కాబట్టి అందువల్ల అది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఇక్కడ కూడా ఏముంది, మళ్ళీ ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకోటి ICMR ఎట్లాగో ఇండియాలో మనం ప్రతిసారి హెల్త్ మీద రీసెర్చ్ చేస్తుంది, అది తెలిసే, ఓకేనా. సో ఇది మనకి COVID-19కి సంబంధించింది, ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. సో WHO అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది హెల్త్ కి సంబంధించి ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు మనకు అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చాట్ బాట్ కూడా చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు మనం ఏమైనా ఆన్సర్ ఇస్తే వాట్ యూ వాంట్ టు నో అంటే ఆన్సర్ ఇస్తుంది కదా. సో అట్లనే ఇప్పుడు WHO కూడా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. April 2 రోజు దీన్ని లాంచ్ చేసింది. దాని పేరేంటి, సారాహ్, SA.A.H సారాహ్. దాని పూర్తి ఫుల్ ఫామ్ కనుక అబ్రివేటెడ్ ఫామ్ తీసుకుంటే స్మార్ట్ ఆర్టిఫిషియల్ రిసోర్స్ అండ్ అసిస్టెంట్ ఫర్ ద వాట్ హెల్త్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ప్రోటోటైప్. సో మనకు కావాల్సిన హెల్త్ ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ప్రాబ్లమ్ ని టైప్ చేస్తే WHO వెబ్సైట్ లోకి వెళ్ళి ఇది ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం చేస్తుంది, ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికోసం ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజిటల్ హెల్త్ ని ప్రమోట్ చేయడానికి కోసము, డిజిటల్ గా ఆన్సర్స్ ఇవ్వడానికి కోసము మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో దాంట్లో భాగంగా ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది సారాహ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేశారు. ఎవరు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేయడం జరిగింది. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఇది చాట్ బాట్ అనమాట. ఇప్పుడు జొమాటోలో నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టావు అనుకో, వాడు అడుగుతుంటుందా లేదా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి, అట్లనే ఇది కూడా అట్లాంటిది అనమాట. సో కాబట్టి ఇది WHO లాంచ్ చేయడం జరిగింది. ఇది డిజిటల్ హెల్త్ ప్రమోటర్, దాని పేరేంటి, సారాహ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా. సో ఇది కూడా ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సారా దట్ ఇస్ ద స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ ద వాట్ హెల్త్. లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ ఎవరు, WHO లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ లో. సో అంటే మీకు డైరెక్ట్ గా వింటే ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. సారాహ్ అనేది పేరుతో ఒకటే ఉంది కాబట్టి లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ అనేది ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఫండ్. రైట్, సో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళు ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ బాంబే వాళ్ళు ఇద్దరు కలిసి సపరేట్ గా మనకు ఒక కోర్సు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఒక కోర్స్ స్టార్ట్ చేశారు IIT బాంబే. ఆ కోర్స్ ఏంటంటే ఇది డిజిటల్ హెల్త్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కోర్స్ అనమాట. సో డిజిటల్ హెల్త్ లో ఎంటర్ప్రెన్యూర్స్ గా మారాలి అంటే మనకి ఉపాసన కామిని ఉంది కదా, ఆమె ఇదే కదా చేసేది. సో దానికి మారడానికి కోసం ఇది కొత్తగా స్పెషల్ ఒక కోర్సును కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ యూనిసెఫ్ అండ్ సో మనకి వీళ్ళు ఎవరు, సో IIT బాంబే మహారాష్ట్ర వాళ్ళు కలిసి దీన్ని లాంచ్ చేయడం అనేది జరగడం జరుగుతుంది. అట్లాగే సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హెల్త్ మేనేజ్మెంట్ ఢిల్లీ వాళ్ళు కూడా దీంట్లో పార్ట్నర్ అనమాట. ఢిల్లీ, బాంబే అండ్ యూనిసెఫ్ కలిసి మనకి సపరేట్ గా కోర్సు లాంచ్ చేయబోతున్నారు. ఎవరైనా చదువుకోవాలంటే చదువుకోవచ్చు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ IIT కాన్పూర్. సో IIT కాన్పూర్ అండ్ నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ ఫౌండేషన్ బెంగళూరు, వీళ్ళిద్దరు కలిసి మనకు ఒక కొత్త ప్రోగ్రామ్ ని సో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. యాక్సెలరేట్ ద వాట్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో హెల్త్ సెక్టార్ లోపల ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి కోసము, హెల్త్ సెక్టర్ లోపల ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT కాన్పూర్ ఉత్తరప్రదేశ్ అండ్ ప్లస్ నెక్స్ట్ ఏంటిది బెంగళూరు ఫౌండేషన్ వాళ్ళు కలిసి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కొత్త ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి కోసం దాదాపు మనకి సో బ్లాక్ చైన్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు దాదాపు $150,000 అని అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద వాట్ నెక్స్ట్ 3 years. అంటే కొత్త టెక్నాలజీస్ ని మనం ఏం చేయాలి, కనిపెట్టాలి, ఇన్నోవేషన్స్ చేయాలి. ఏ సెక్టార్ లో, హెల్త్ కేర్ సెక్టార్ లో కొత్త బ్లడ్ టెస్ట్ తొందరగా 2 minutes లో అయిపోవాలి,
యూరిన్ టెస్ట్ 3 minutes అయిపోవాలా, ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా మరి షుగర్ టెస్ట్ కూడా 1 minute అయిపోవాలి. ఇట్లాంటివన్నీ చేయడానికి కోసం కొత్త ఏం చేయాలి, ఇన్నోవేషన్స్ తీసుకురావాలి, ఓకేనా. సో అదనమాట. మళ్ళీ ఖుషి సినిమా లాగా రక్తం మ్యాచ్ అయిపోయి టింటి అని మ్యూజిక్ వచ్చేసి టన్ అని చెప్పేసి మళ్ళీ భూమిగా ఎవరు దొరకరు నీకు కానీ, ఓకేనా. పాత రోజులు. రైట్, నెక్స్ట్ వచ్చేసి The Ministry of the Agriculture and Farmer Welfare and the Government of India notified the nano urea. So nano urea liquid. So nano urea liquid 16 or లేదా దీన్ని మనం నానో యూరియా ప్లస్ అని కూడా అంటాము. సో నానో యూరియా 16 అండ్ నానో యూరియా ప్లస్, సో వీటిని మనకి నోటిఫై చేయడం అనేది జరిగింది. సో ఇది నానో యూరియా ప్లస్ ఈజ్ అ కమర్షియల్ ప్రొడక్షన్. సో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్స్ ఎట్ ద ఇఫ్కో కల్లోల్ ప్లాంట్ గుజరాత్ లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఆల్ ఐనోల్నా అండ్ ఫుల్పూర్ ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ 3 ప్లాంట్స్లలో మనకి ఇది సో ఇఫ్కో యొక్క ఏంటి నానో యూరియా ప్లస్ ఫెర్టిలైజర్స్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 16 సో నానో యూరియా 16 ఆర్ అదర్వైజ్ నానో యూరియా 16 అంటే ఆ 16 అనేది దేన్ని ఇండికేట్ చేస్తా అంటే 16% ఆఫ్ ద నైట్రోజన్ ఇండికేట్ చేస్తాం. మనకి దాంట్లో ఏముంటుంది, 16% నైట్రోజన్ ఉంటుంది. దట్ ఈస్ ద సో యూరియా నానో యూరియా ప్లస్ ఇన్ ద లిక్విడ్ ఫార్మ్ 16% ఆఫ్ ద నైట్రోజన్ కంటెంట్ అండ్ pH వాల్యూ 4 నుంచి 8.5 మనకి ఉంటుంది. విస్కాసిటీ అనేది మనకి 5 నుంచి 30 మధ్యలో విస్కాసిటీ మనకి ఉంటుంది. డన్. సో కాబట్టి నానో యూరియా ప్లస్ అనేది మనకి సో మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మనకి ఎవరు వీళ్ళే. నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ ద 26th వరల్డ్ కాంగ్రెస్ ఎనర్జీ కాంగ్రెస్. వరల్డ్ ఏం కాంగ్రెస్ జరిగింది మనకి, ఎనర్జీ కాంగ్రెస్. వరల్డ్ యొక్క ఎనర్జీ కాంగ్రెస్ అనేది జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది మనకి, రోటర్డామ్ లో జరిగింది. మనం ఎంతమంది కూడా లిస్బన్ పోర్చుగల్ లో ఏం జరిగింది మనకి, వరల్డ్ హెపటైటిస్ సమ్మిట్ జరిగింది, అది మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇది వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది మనకి, రోటర్డామ్. సో రోటర్డామ్ నెదర్లాండ్ లోపల వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది జరిగింది. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగింది. సో దీని యొక్క థీమ్ అనేది కనుక తీసుకుంటే రీడిజైనింగ్ ద ఎనర్జీ ఫర్ ద పీపుల్ అండ్ ద ప్లానెట్. రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ ద పీపుల్ అండ్ ప్లానెట్ తోటి మనకి ఇది ఏప్రిల్ 22 నుంచి మనకి జరగడం అనేది జరిగింది. సో ఇది ఎవరు హోస్ట్ చేయడం జరిగింది, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్. సో నెదర్లాండ్స్ యొక్క గవర్నమెంట్ ఇద్దరు కలిసి దీన్ని మనకి రోటర్డామ్ లో మనకి సో కండక్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. సో రోటర్డామ్ నెదర్లాండ్. రోటర్డామ్ అంటే ఈ మధ్యన మనకు చూపించాడు కదా మన అన్వేషణ ఈ మధ్యన రోటర్డామ్ చూపించాడు 2 రోజుల క్రితం మనకి. ఓకే, సో ప్రపంచంలోనే హైయెస్ట్ డెవలప్డ్ పోర్ట్ ఏంటంటే రోటర్డామ్ పోర్ట్. ఓకే, నెదర్లాండ్ అక్కడ జరిగింది అనమాట. ఇది మనకి వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ అనేది జరిగింది. ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్యానెల్ డిస్కషన్ లో మనకి ఇండియా నుంచి ఇది సో ద న్యూ ఇంటర్ డిపెండెన్స్ ట్రస్ట్ సెక్యూరిటీ క్లైమేట్ అనే సో దాని మీద ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది సో డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. సో ఫ్యూచర్ లో మనం కూడా ఏంటిది సో మనం కూడా టార్గెట్ పెట్టుకున్నాం కదా, 500 GW ఆఫ్ ద ఏం చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలి 2030కి అండ్ 2070కి ఇండియా ఏం రీచ్ అవ్వాలి, నెట్ జీరో రీచ్ అవ్వాలని చెప్పేసి చాలా సార్లు చదువుకున్నాం మనం. సో ఆ అంబిషన్ కోసం మనం ఏం చేయాలి, పోరాటం చేయాల్సి ఉంటుంది, ఆరాట పడాల్సి ఉంటుంది, మీరు ఎగ్జామ్ కోసం చదవాల్సి ఉంటుంది, నేనేమో చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ సో ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ భారతదేశంలో లార్జెస్ట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఏది, ఇఫ్కో టోక్యో ఆర్ ఇఫ్కో. సో ఇది దట్ ఈస్ ద సో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కంపెనీ ఏది, ఇఫ్కో. దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. సో వీళ్ళు ఏం చేశారంటే మనకి టైప్ అవడం జరిగింది ఎవరితోటి, వీళ్ళతోటి ఏసీఎంఈ క్లీన్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి సో మనకి టైప్ అయిపోయి దాదాపు సో 2 lakh metric tons ఆఫ్ ద అమోనియా సో ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ద రెన్యూబుల్ ఎనర్జీ. అది మనకు కావాల్సింది. అమోనియా కొంటే అమోనియా ప్రతిసారి కొంటారు, అది పెద్ద విషయం కాదు, కానీ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి అమోనియాని మనకి కొనడానికి కోసం మనకి వీళ్ళు ఒప్పందం కూర్చుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ గోపాల్పూర్ ఒడిశాలో ప్రొడ్యూస్ అవుతుంది మనకి. ఇక్కడ గోపాల్పూర్ ఒడిశాలో ఉన్నటువంటి ప్లాంట్ లో ఏసీఎంఈ ప్లాంట్ లో వాళ్ళు పూర్తిగా సో తయారు చేయడం జరుగుతుంది రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి. ఏసీఎంఈ ఇస్ ద ఇండియాస్ లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ ద డెవలపింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ప్లాంట్స్ అన్ని కూడా ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ వాళ్ళు అమోనియాని కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడక్షన్ చేస్తున్నారు. అమోనియాని మరి ఇఫ్కోకి ఎందుకు అవసరం, ఫెర్టిలైజర్ లో వాడతాం కదా, యూరియా డిఏపీలో ఏముంటుంది, అమోనియానే కదా వాడేది. సో కాబట్టి అమోనియాని తయారు చేయాలి. అమోనియాని తయారు చేయడానికి కోసం రెన్యూబుల్ ఎనర్జీని వాడాలి. అలా అమోనియాని తయారు చేయడానికి రెన్యూబుల్ ఎనర్జీని వాడుతున్నటువంటి అతిపెద్ద కంపెనీ ఇది ఏసీఎంఈ కంపెనీ. వాళ్ళు ఆ అమోనియాని తయారు చేసి రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తయారు చేసిన అమోనియాని మనకి ఇఫ్కో టోక్యోకి సప్లై చేస్తుంది. ఇఫ్కో అప్పుడు ఏం చేస్తుంది, ఫెర్టిలైజర్స్ ని ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. గాట్ ఇట్. అది నెక్స్ట్ సెంటర్ టు డెవలప్ ఏ ప్లాంట్ ఫర్ రీసైక్లింగ్ ఆఫ్ ద లిథియం బ్యాటరీస్ ఇన్ ద ఈ వేస్ట్ ఇన్ ద ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లోని మనకి ఎవరట మనకి ఇది స్టే ఇక్కడ మనకి విల్ బి సెటప్ ఎట్ ద సో
ఎవరు ఈ కంపెనీ ఇది ఎల్డెకో. సో ఎల్డెకో అనే కంపెనీ పెట్టబోతుంది మనకి. సో అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో సో ఇక్కడ ఆ ఇండస్ట్రియల్ ఏరియా సితార్గంజ్. ఓకే, సితార్గంజ్ మనకు ఉద్దమ్ సింగ్ నగర్ డిస్ట్రిక్ట్ లోపల సితార్గంజ్ లోపల ఈ కంపెనీ ఏది ఎల్డెకో కంపెనీ అనేది పెట్టబోతుంది అనమాట. దాదాపు 7.5 కోట్లతోటి ఏంటిది లిథియం ఒక ఏంటి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో మన ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ తగలడతాయి కదా. సో అవన్నీ కూడా సో మనకి రీసైకిల్ చేసుకోవడానికి కోసం ఏది ఈ వేస్ట్ లాగా ఏంటిది మనకి ఈ వేస్ట్. ఓకేనా, సో మీ హార్ట్ ని ఈ వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఈ వేస్ట్ అంటే ఏంటిది ఎలక్ట్రానిక్ వేస్టా కాదా? ఇక్కడ ఈ వేస్ట్ అంటే ఏంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్. కానీ ఈ వేస్ట్ అంటే ఇంకోటి కూడా ఉంది ఏంటిది ఎమోషనల్ వేస్ట్ అనమాట. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపోయి వాళ్ళు వెళ్ళిపోగానే సో మళ్ళీ ఫీల్ అయినాం అనుకో దాన్ని ఏమంటాం ఎమోషనల్ వేస్ట్ అంటాం. అది కూడా ఒక టైప్ ఆఫ్ ద ఈ వేస్ట్ అనమాట. కానీ అది హార్ట్ లో ఈ వేస్ట్ అవుతుంది, ఇదైతే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. ఇది ఎమోషనల్ వేస్ట్ అయినా అనుకో నువ్వు నీకు పొల్యూట్ అయిపోతావు. కాబట్టి ఈ ఎమోషనల్ వేస్ట్ అవ్వకండి. సో కాబట్టి అది కూడా ఏంటిది ఒక టైప్ ఆఫ్ ద ఏంటిది ఈ వేస్ట్ అనమాట. ఓకేనా, సో జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏది ఎమోషనల్ వేస్ట్ అవ్వకూడదు. రైట్, అది పక్కన పెట్టేసి మనం సబ్జెక్ట్ లోకి వద్దాం. ఈ వేస్ట్ ప్లాంట్ అనేది ఎక్కడ స్థాపించబడుతుంది ఇక్కడ. సో అయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే రికవర్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏంటిది సో ఈ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ సిమాట్ మనకి హైదరాబాద్ లో ఉంటుంది, అక్కడ బాలనగర్ సైడ్ అక్కడ తయారు చేయడం జరిగింది అనమాట టెక్నాలజీ. సో దీనికి ఈ టెక్నాలజీ తయారు చేసి ఎవరు సో ఇది సెంటర్ ఫర్ ద మెటీరియల్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ టెక్నాలజీ హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ టెక్నాలజీని తయారు చేశారు. ఈ టెక్నాలజీ వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు ఆన్లైన్ చేస్తారు, అక్కడ పెద్ద ప్లాంట్ పెడుతున్నారు. దేనికోసం ఈ బ్యాటరీస్ అని ఏం చేయాలి రీసైకిల్ చేయడానికి కోసం హైదరాబాద్ లోనే టెక్నాలజీ తయారైంది. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ మీకు తెలుసు ముంబైలో ఉంటుంది ఇండియన్ ఆయిల్ అండ్ పానాసోనిక్ జపాన్ యొక్క కంపెనీ ఏంటిది పానాసోనిక్. ఇద్దరు కలిసి సో ఇండియన్ ఆయిల్ అండ్ జపాన్ కంపెనీ యొక్క ఏంటిది పానాసోనిక్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే మనకి సో ఐఓసిఎల్ జపాన్ పానాసోనిక్ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏంటిదంటే లిథియం అయాన్ బ్యాటరీస్ సో ఏంటి టు మ్యానుఫ్యాక్చర్ ద సిలిండ్రికల్ లిథియం అయాన్ సెల్స్ ఇన్ ఇండియా. సిలిండ్రికల్ షేప్ లో ఉండేటువంటి సో లిథియం అయాన్ సెల్స్ ని తయారు చేయడానికి కోసం 2 వీలర్స్ కి అండ్ 3 వీలర్స్ కి ఈజీగా ఫిట్ చేయడానికి కోసం మనకి 3 years పాటు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వాటి ప్రొడక్షన్ చేస్తామని చెప్పేసి ఈ రెండు కంపెనీస్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగేది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటువంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండ్ జపాన్ యొక్క ఏంటిది పానాసోనిక్ ఎనర్జీ. ఏంటిది పానాసోనిక్ ఎనర్జీ. క్వశ్చన్లు ఇది అడుగుతాడు మనకి ఎవరు టైప్ అయ్యారంటారు. ఇది జపాన్ యొక్క ఏంటి తోషిబానా కాదు, ఏది టైప్ అయింది పానాసోనిక్ కంపెనీ అనేది టైప్ అవడం జరిగింది. ఓకేనా, సో మన ఇండియాకి తగ్గట్టుగా సో దట్ ఈస్ ద డొమెస్టిక్ నీడ్స్ అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి తగ్గట్టుగా సో మనకి ఈ విత్తనం తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మహారత్న కంపెనీ ఇది గవర్నమెంట్ యొక్క మహారత్న కంపెనీ ఏది మనకి ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL అని చెప్తుంటాం. నెక్స్ట్ ఫేమ్ ఇండియా. సో ఫేమ్ ఇండియా అనేది 2015లో స్టార్ట్ చేసాం. phase 1 అయిపోయింది. ఫేమ్ ఇండియా 2 phase 2 కూడా 2019లో స్టార్ట్ చేసాం. 2024 ఏమైపోయింది క్లోజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మిస్ అయిపోయినట్టుంది వాడు. సో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఏంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. మొత్తం ఇండియాలో వేటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరే ఏంటిది ఫేమ్ అనమాట. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ phase 1. phase 1 అనేది 2015 నుంచి 2029 వరకు phase 1 కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం స్టార్ట్ చేసినారు phase 2 స్టార్ట్ చేసినారు. ఇప్పుడు 1st April నుంచి మనకి 2024 వరకు ఏం స్టార్ట్ చేసినారు మనకి phase 2 స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు 10,000 కోట్లతో అది కూడా మొన్నటికి ఏమైపోయింది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఎండ్ అయిపోయినాయి రెండు స్కీమ్స్ ఎండ్ అయిపోయినాయి. ఫేమ్ 1 ఎండ్ అయిపోయింది, ఫేమ్ 2 కూడా ఎండ్ అయిపోయింది అనమాట. దీన్ని ఇవి రెండు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తారో కంపెనీస్ ఏ కంపెనీస్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో ఆ కంపెనీస్ కి గవర్నమెంట్ ఏమి ఇస్తారు అనమాట మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమి ఇస్తారు మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కంపెనీస్ కి ఏమి ఇస్తారు ఇన్సెంటివ్స్. కానీ రెండు స్కీమ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు స్కీమ్స్ ప్లేస్ లో ఫేమ్ ప్లేస్ లోపల కొత్త స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. గవర్నమెంట్ అనేది ఇప్పుడు కొత్త స్కీమ్ కి అంకురార్పణ చేర్పడం జరిగింది. సో ఇది కొత్త స్కీమ్ అనమాట. ఇప్పుడు ఏది సో EMPS. సో దట్ ఈస్ అ న్యూ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది ఇది ఫేమ్ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది అనమాట April 1st నుంచి. ఓకేనా, సో అంతకుముందు ఏముండే ఫేమ్ ప్లేస్ లో ఇప్పుడు ఏంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఇప్పటి నుంచి 1st April 2024 నుంచి రీప్లేస్ అవడం అనేది జరుగుతుంది. దీంట్లో ఫేమ్ 2 అనేది అయిపోయింది కదా, ఫేమ్ 2 ప్లేస్ లో ఇదంతా కూడా అవుతుంది మనకి. ఇది 500 కోట్లతోటి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ద స్కీమ్ వాస్ ద బడ్జెట్ లేఅవుట్ ఆఫ్ ద స్కీమ్ ఎంత 500 crores సెట్ అవుతుంది. ద స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ద 4 months 4 నెలల పాటు. ఇప్పుడు April 1st of 2024 నుంచి సో 31st July 2024 వరకు మనకి స్టార్ట్ అవుతుంటది మనకి. ఓకేనా, సో క్లారిటీ ఉంది కదా. ఇది నెక్స్ట్ వన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ దెబ్బ పడుతుంది అర్థమైనా. సో దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ద హెవీ ఇండస్ట్రీస్. దేనికోసము మనకి 2 వీలర్స్ కానీ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ తయారు చేయడానికి మనకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఏ కంపెనీస్ అయితే మనకి సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి వాళ్ళకి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కాదు,
మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ హెవీ ఇండస్ట్రీస్. అర్థమైందా? అక్కడ ఏమైతే ఎగ్జామినేషన్ లో తప్పు అవుతుంది, బేటా इधर 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 थोड़ा ध्यान दो, ओके व्हाट्सएप में बाद में चैटिंग करेंगे मगर इधर पहले ध्यान दो. సో దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ హెవీ ఇండస్ట్రీస్. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద హెవీ ఇండస్ట్రీస్. ఓకే, ఒక్కొక్క దానికి ఎంత ఇస్తారో అది మనకి ఎగ్జామ్ అడగరు, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఒక్కొక్క 2 వీలర్ కి అయితే మనకి 10,000 వరకు మనకి గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 వీలర్స్ కి అయితే మనకి ఒక 3.3 lakhs ఈ 10,000 రూపాయలు అనేది 3.3 లక్షల 2 వీలర్స్ కి ఇంత ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మరి 3 వీలర్స్ కి అయితే 25,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇన్సెంటివ్ కింద ఇస్తారు. అలాంటివి ఎన్ని 3 వీలర్స్ ని కవర్ చేస్తున్నారంటే మనకి 41,000 3 వీలర్స్ కి ఎంత 41,000 3 వీలర్స్ కి మనకి ఒక్కొక్క దానికి 25,000 చొప్పున, ఇక్కడ కూడా 3.33 lakh 2 వీలర్స్ కి ఒక్కొక్క దానికి 10,000 రూపాయల చొప్పున మనకి ఇవ్వడానికి సో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు కొత్త 500 కోట్లతోటి. సో స్టార్ట్ చేస్తాం. ఇట్ విల్ రీప్లేస్ ద వాట్ ఫేమ్ స్కీమ్. అంతకుముందు ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఏంటిది ఫేమ్ స్కీమ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఫేమ్ 1 అయిపోయింది, ఫేమ్ 2 అనేది 10,000 కోట్లతో స్టార్ట్ చేసాం, దానికి కూడా టైం పీరియడ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ స్కీమ్ అన్నమాట, టు మ్యానుఫ్యాక్చర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని 4 నెలల పాటు లాంచ్ చేసేటట్టున్నారు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ స్కీమ్ ని మేబీ ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడైతే April 1 నుంచి ఎప్పటి వరకు 31 జూలై వరకు 4 నెలల పాటే దీన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్టార్ గేట్ మోదీ గేట్ అని మన వాళ్ళు అంటారు కదా, స్టార్ గేట్. ఓకే, స్టార్ గేట్ అనేది ఏంటిదంటే ఒక సూపర్ కంప్యూటర్. స్టార్ గేట్ అనేది ఏంటిది? సూపర్ కంప్యూటర్. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అయితే అమెరికాలో ఉన్నటువంటి ఏంటిది? ఫ్రాంటియర్. సో ఫ్రాంటియర్. అండ్ నెక్స్ట్ ఇండియాలో లార్జెస్ట్ మన ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి? పరం సిద్ధి. ఎక్కడ ఉంది మనకి? పూణే, మహారాష్ట్రలో సీటాక్ లో ఉంది మనకి. ఓకేనా, వీడి ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్. కానీ ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ జనరేషన్ వచ్చింది. సో ఆర్టిఫిషియల్ జనరేషన్ లో ఇంకా స్పీడ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఫ్రాంటియర్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్ తోటి పనిచేసే సూపర్ కంప్యూటర్స్ ఏం చేయాలి? మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. దేనికన్నా? ఫ్రాంటియర్ కన్నా ఎక్కువ స్పీడ్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు ఏంటిదంటే ఈ 2 కంపెనీస్ అనేవి టైఅప్ అయిపోయినాయి. ఒకటి ఏంటిదంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ, రెండోది ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 2 కూడా అమెరికన్ కంపెనీ. ఒకటి ఏంటిది? మైక్రోసాఫ్ట్, రెండోది ఏంటిది? ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఈ 2 కూడా టైఅప్ అయిపోయినాయి. ఈ 2 కంపెనీస్ టైఅప్ అయిపోయి ఏంటిదంటే ఇప్పుడు ఫ్రాంటియర్ కన్నా స్పీడ్ ఉన్నటువంటి ఫ్రాంటియర్ కన్నా ఎక్కువ మొత్తంలో స్పీడ్ ఉన్నటువంటి కంపెనీస్ ని మనకి తయారు చేయాలి, సూపర్ కంప్యూటర్ ని తయారు చేయాలి. ఎప్పటికీ బై ద 2026 నాటికి, 2026 నాటికైనా మనకి ఈ కంప్యూటర్ అనేది అందుబాటులోకి రావాలి. ఇది సూపర్ కంప్యూటర్. దేనికన్నా? ఈ ఫ్రాంటియర్ కన్నా ఎక్కువ మొత్తంలో స్పీడ్ ఉన్నటువంటి. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ మనం చేసే మిస్టేక్ ఏంటిదంటే ఎవరెవరు టైఅప్ అయ్యారని ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ అనే ప్లేస్ లో మనకి వేరే కంపెనీ రీప్లేస్ చేయొచ్చు, మన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. మేబీ ఇక్కడ గూగుల్ అనే కంపెనీ పెట్టచ్చు, లేదంటే యాహూ కంపెనీ అనేది మనకి పెట్టడానికి, లేకంటే సో స్పేస్ ఎక్స్ కంపెనీ కానీ, లేదంటే అమెజాన్ కానీ, సో ఇలాంటివి ఆన్సర్స్ ఇవ్వచ్చు ఎగ్జామినేషన్ లో. కానీ ఇక్కడ మన జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిది? మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ అండ్ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 100 బిలియన్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సూపర్ కంప్యూటర్ ని తయారు చేయడానికి. దాని పేరేంటిది? స్టార్ గేట్. ఏంటిది? స్టార్ గేట్. ఇప్పటికీ 2026 లో గేమ్ రావడానికి, సో అందుబాటులో రావడానికి ఏముంది? అవకాశం ఉంది మనకి. నెక్స్ట్ ఇంటెల్ బిల్డ్స్ హాలా పాయింట్. సో ఇంటెల్ ఏదైతే ఉందో, సో ఇంటెల్ అనేది ఒక హాలా పాయింట్ ని సో బిల్డ్ చేస్తుందంట. హాలా పాయింట్ అంటే ఏంటిదని మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వరల్డ్స్ లార్జెస్ట్, ఇక్కడ చూడండి అమ్మా, వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫిక్ సిస్టమ్ టు ఎనేబుల్ ద వాట్ సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వర్డ్ ఏంటిది? న్యూరోమార్ఫిక్ సిస్టమ్. న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి? మన బ్రెయిన్ లో ఉంటాయి కదా. న్యూరాన్స్ అంటే మన బ్రెయిన్ లో మన ఆలోచన రేకెత్తించేటివన్నీ కూడా న్యూరాన్స్ కదా. న్యూరాన్స్ లో ఏముంటాయి? గైరీ, మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి, గైరీ అండ్ సెల్స్ కూడా ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో, మన బ్రెయిన్ లాగా థింక్ చేసే సిస్టమ్ నే మనం సింపుల్ గా న్యూరోమార్ఫిక్ సిస్టమ్ అంటాం. అంటే మన బ్రెయిన్ లో ఏవైతే న్యూరాన్స్ ఉన్నాయో దాన్ని కాపీ, అవి ఎట్లయితే పనిచేస్తాయో అలా పనిచేసే సిస్టమ్ నే మనం ఏమంటాం? న్యూరోమార్ఫిక్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? న్యూరోమార్ఫిక్ సిస్టమ్. సో ఇంటెల్ కార్పొరేషన్, ఇది ఇంపార్టెంట్. ఎవరు? ఇంటెల్ కార్పొరేషన్ వాళ్ళు, సో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ కదా, వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. కోడ్ నేమ్ కాదు హాలా పాయింట్. సో హాలా పాయింట్ ని సో మనకి తయారు చేస్తున్నారు. సో ఈ హాలా పాయింట్ ఏంటంటే మనుషుల్లాగా థింక్ చేస్తూ, సో మనుషులు లాంటి సో ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంత స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయడానికి కోసం ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ఇది సెమీ కండక్టర్స్ రూపంలో, చిప్స్ రూపంలో మనకి ఉంటుంది. సో ఏంటిది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ మొత్తాలు ఏం చేయాలి? మనకి ప్రమోట్ చేయడానికి కోసం దీన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మరి చూద్దాం. అది ఇవన్నీ చూడండి, దాని స్పీడ్ ఇంత ఉంటుంది అంటే 20 quadrillions ఆపరేషన్స్ పర్ ద సెకండ్. ఇంత స్పీడ్ తోటి పనిచేయడానికి అవకాశం ఉంది ఫ్యూచర్ లో. మరి ఇప్పట్లో రాకపోవచ్చు, అది ఎన్ని రోజుల తర్వాత వస్తుందో మనకు తెలియదు, బట్ చూద్దాం మనం. సో దట్ ఈస్ ద నెక్స్ట్. శాండియా నేషనల్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఆ ప్లేస్ లో, అమెరికాలో ఉన్నటువంటి శాండియా ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సరే, ఎగ్జామినేషన్ అంత స్టోరీ అడగకపోయినా కానీ హాలా పాయింట్ అండ్ హాలా పాయింట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, నెక్స్ట్ ఇది ఏ కంపెనీ తయారు చేస్తుంది? ఏ కంపెనీ? ఇంటెల్ కంపెనీ తయారు చేస్తుంది. అక్కడ వరకు అయితే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్.
ఎయిర్ బస్ మనకి అందరికీ తెలుసు, మనకి ప్రపంచంలో పెద్ద పెద్ద విమానాలు మీరు చూస్తుంటారు. ఏది ఒకటి బోయింగ్, ఓకేనా. బోయింగ్ పెద్ద పెద్దవి ఏరోప్లేన్స్ ఏంటిది బోయింగ్. బోయింగ్ తర్వాత మనకి ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో మనకి ఏరోప్లేన్స్ తయారు చేసే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఎయిర్ బస్. ఫస్ట్ ఏంటిది అమెరికాకు చెందినటువంటి ఏంటిది బోయింగ్. బోయింగ్ అనేది మన యూఎస్ఏకి చెందిన కంపెనీ, కానీ ఎయిర్ బస్ అనేది ఏ దేశానికి చెందిందంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన కంపెనీ. ఇది యూఎస్ఏ అండ్ ఎయిర్ బస్ అనేది ఏంటి ఫ్రాన్స్. ఇప్పుడు మనకి నువ్వు ఏ దేశానికి పోయినా ఎక్కడ పోయినా ప్రపంచంలో ఏరోప్లేన్లు తయారు చేసేటి ఈ రెండే కంపెనీస్, ఒకటి బోయింగ్, రెండు ఎయిర్ బస్. ఇంకా వేరే కంపెనీసే లేవు, మొత్తం ఏరోప్లేన్లు తయారు చేసేటి ఈ రెండే కంపెనీస్. సో ఇప్పుడు మనం ఎయిర్ బస్ తో టైప్ అయ్యాం. సో మహీంద్రా, సో ఇండియాలో ఉన్నటువంటి మహీంద్రా కంపెనీ ఏదైతే ఉందో, సో ఇండియాలో ఉన్నటువంటి మహీంద్రా కంపెనీ ఇప్పుడు మనకు ఎయిర్ బస్ తోటి టైప్ అవ్వడం జరిగింది. ఓకే, ఎయిర్ బస్ తోటి టైప్ అయింది. జనరల్గా సో టాటా వాళ్ళు బోయింగ్తో ఉంటారు, టాటా వాళ్ళు బోయింగ్తో టైప్ అయి ఉంటారు. సో ఇండియాలో సో ఎయిర్ బస్ వాళ్ళు వీళ్ళు మహీంద్రాతో అన్నట్టు పంచుకున్నట్టు అన్నట్టు వాళ్ళగా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మహీంద్రా వాళ్ళు దేంతో టైప్ అయ్యారంటే ఇక్కడ మనకి చూడండి ఎయిర్ బస్ అట్లాంటిక్ గ్రూప్తో టైప్ అవ్వడం జరిగింది. సో ఓకేనా, సో $100 మిలియన్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు టైప్ అయిపోయారు. కాంట్రాక్ట్ ఫర్ ద వాట్, సో చూడండి మహీంద్రా ఏరోస్ట్రక్చర్ ఏరోబస్ అట్లాంటిక్ సైన్స్ $100 మిలియన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఫర్ ద వాట్ కాంపోనెంట్ ప్రొడక్షన్. అంటే ఏరోప్లేన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ స్పేర్ పార్ట్స్ అనేవి మనకి మహీంద్రా వాళ్ళు తయారు చేస్తారు అనమాట. కొన్ని ఆ స్పేర్ పార్ట్స్ మహీంద్రా వాళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ దేశంలో వాటిని ఏరోప్లేన్స్ తయారు చేయడానికి కోసం మనకి ఉపయోగిస్తారు. దాదాపు ఒకటి కాదు రెండు కాదు, సో దాదాపు 2300 వెరైటీస్ ఆఫ్ ద చిన్న చిన్న కంపోనెంట్స్ ఉంటాయి. మనకి ఏరోప్లేన్ తయారు చేయాలంటే ఎన్నో ఉంటాయి కదా, దాంట్లో అలా 2300 చిన్న చిన్న కంపోనెంట్స్ అన్ని కూడా ఇప్పుడు మహీంద్రా వాళ్ళు మన ఇండియాలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఎయిర్ బస్ కి. సో వాళ్ళు వాటిని వాళ్ళ ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల ఏం చేస్తారు, వాడుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో సానీ ఇండియా లాంచెస్. ఈ సానీ ఇండియా అనేది మన పేరు మనది కాదని తెలుస్తుంది. ఈ సానీ ఇండియా అనేది చైనీస్ కంపెనీ. సానీ ఇండియా అనేది చైనీస్ కంపెనీ, మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది జరిగింది. ఇది చైనా కంపెనీ అనమాట. ఇది సానీ ఇండియా కార్పొరేషన్ అనేది 2002లో మనకి ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చైనీస్ బేస్డ్ కంపెనీ, ఓకేనా, చైనీస్ బేస్డ్ కంపెనీ. ఈ చైనీస్ బేస్డ్ కంపెనీ ఏం చేసిందంటే జనరల్ గా మనం ఇప్పుడు పెద్ద పెద్ద మైనింగ్ ఏరియాస్లోకి వెళ్ళామనుకోండి, మనం టిప్పర్స్ చూస్తాం. టిప్పర్స్ కానీ ట్రక్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ చూస్తాం. మామూలుగా అవన్నీ దేనిపైన నడుస్తాయి, పెట్రోల్ డీజిల్ పైన నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు మైనింగ్ ఏరియాలో కూడా మనం మైనింగ్ తీసేటప్పుడు మనకి ఏవైతే మినరల్స్ తీస్తామో పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు కానీ ఇవన్నీ తీసేటప్పుడు ఏంటంటే చాలా హెవీ వెయిట్ ఉంటాయి కదా, అందులో ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుస్తాయా? నడకపోవచ్చు. కానీ ఒక ఎలక్ట్రిక్ ట్రక్ నే తయారు చేయడం జరిగింది భారతదేశంలో, అతిపెద్ద ఎలక్ట్రిక్ ట్రక్. అంటే జనరల్ గా ఇప్పటి వరకు మైనింగ్ ఏముంటాయి మనకి, పెట్రోల్ డీజిల్ లారీలు ఇవే ఉంటాయి. కానీ ఎలక్ట్రిసిటీ పైన నడిచేటువంటి పెద్ద ట్రక్, అది కూడా ఎక్కడ మైనింగ్ సెక్టార్ లో దాదాపు 70 టన్నుల వెయిట్ అది క్యారీ చేయగలదు. అంత పెద్ద ట్రక్ తయారు చేయడం జరిగింది అనమాట. సో అదే దీని యొక్క స్పెషాలిటీ. సో అందువల్ల ఎగ్జామినేషన్ రావడానికి కొంచెం స్కోప్ కూడా ఉంది. చూడండి, సో సానీ ఇండియా చైనీస్ కంపెనీ అది ఇండియాలో ఎప్పటి నుంచి 2002 నుంచి ఈ కంపెనీ అనేది ఇండియాలో వర్క్ చేస్తుంది, సానీ ఇండియా. సో ఆ ట్రక్ పేరు ఏం పెట్టినారు వీళ్ళు చూడండి, SKT 105E అని పెట్టినారు. ట్రక్ పేరు ఏంటిది? SKT 105E అనే పేరుతోటి, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్. ఇక్కడ నుంచి అండర్లైన్ చేయాలి చూడండి, ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్. చూడండి ఇక్కడ ఏముంది మళ్ళీ ఫుల్లీ, ఆ తర్వాత ఏముంది ఎలక్ట్రిక్ అనేది ఉంది. చూడు ఎలక్ట్రిక్ ఏంటిది మనకి, ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఫుల్లీ ఎలక్ట్రిక్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ట్రక్ అనమాట ఇది, ఓకేనా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఏంటిది, సానీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు తయారు చేయడం జరిగింది. దాదాపు ఇది 70 టన్ వరకు వెయిట్స్ ని ఏం చేయగలదు, క్యారీ చేయగలదు. కాబట్టి మనకి పెట్రోల్ డీజిల్ వాడకం అనేది ఏమైతే తగ్గిపోయి, పెట్రోల్ డీజిల్ వాడడం కాబట్టి మన కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎమిషన్స్ కూడా ఏమైతే మనకి తగ్గిపోతుంటాయి. ఇది ఒక యూజ్ అనమాట. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో మనకి ఈ SKT 105 ఈజ్ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు డాష్ అని అడగవచ్చు. లేదు అంటే ఈ SKT 105E ఎవరైతే ఉన్నారో సో ఎవరు తయారు చేశారని అడగడానికి కూడా అవకాశం అనేది ఉంది. మైనింగ్ సెక్టార్ లో వాడే ఏంటిది అది ట్రక్. నెక్స్ట్ వన్ IIT మద్రాస్. సో IIT మద్రాస్ అనేది కొత్త ప్రోగ్రామ్ ని 2 లాంచ్ చేయబోతున్నాయి. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ మాట్లాడదాం. IIT మద్రాస్. సో IIT మద్రాస్ ఇండియాస్ ఏమన్నారు చూడండి, ఫస్ట్ మొబిలిటీ ఫెసిలిటీ, అంటే ఎక్కడికైనా మూవ్ అవుతుంది. అది కదా ఏమంటున్నాడు, మెడికల్ డివైజెస్ క్యాలిబ్రేషన్. మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి క్యాలిబ్రేషన్స్ అంటే ఏమంటాం, వాటికి కూడా పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కోసము మనకి చూడండి అఫోర్డబుల్ క్వాలిటీ క్యాలిబ్రేటెడ్ సర్వీసెస్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద రూరల్ అండ్ ద అర్బన్ ఏరియా. సపోజ్ నీకు బీపీ ఎంత ఉంది, లేదంటే బ్లడ్ లో షుగర్ ఎంత ఉంది, లేదంటే మనకి యూరిన్ లో మనకి అమోనియా లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం టెస్టింగ్ చేసుకోవాలి. అలాంటివి స్పీడ్ టెస్టింగ్ చేయడానికి
చేయడానికి కోసము మనకి మొబైల్ యూనిట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడికంటే అక్కడికి మనం క్యారీ చేసుకోవచ్చు, చేతిలో పట్టుకొని పోవచ్చు, చేతిలో పట్టుకొని పోయి ఇమీడియట్ గా ఏం చేయొచ్చు, మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా సో మనకు అన్ని మెడికల్ డివైజెస్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఎవరు, ఐఐటి మద్రాస్ వాళ్ళు. సో కాబట్టి సో మెడికల్ క్యాలిబ్రేషన్ ఫెసిలిటీ చూడండి ఇక్కడ ఆన్ వీల్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ల్యాబ్ వెహికల్ లో ఉంటుంది, ఆ వెహికల్ ఎటంటే తిరుగుతుంది అని, ఎక్కడన్నా పోయి నువ్వు ఏమైనా టెస్ట్లు చేసుకోవచ్చు అని అర్థం. సో అలాంటిది మనకి తయారు చేయడం అనేది జరుగుతుంది ఎవరు, సో ఐఐటి మద్రాస్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ లైసెన్స్ మాడ్యూల్ ఫర్ ద 100 5G ల్యాబ్స్. మనకి భారతదేశంలో ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు 5G నెట్వర్క్ లాంచ్ చేసినప్పుడు, పోయిన సంవత్సరం అక్టోబర్లో 5Gని లాంచ్ చేసినప్పుడు ఏం చెప్పినారు, భారతదేశంలో 100 5G ల్యాబ్స్, 5G టెక్నాలజీ పైన రీసెర్చ్ చేసే ల్యాబ్స్ పెడతామని చెప్పడం చెప్పారు భారతదేశంలో. దాంట్లో భాగంగానే మనకి సో మేజర్గా ఈ 5G పైన రీసెర్చ్ చేసే మేజర్ ల్యాబ్ అంటే చిన్న భారతదేశంలో ఎన్ని పెడతామని చెప్పాం, 100 ల్యాబ్స్ పెడతామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది 5G పైన రీసెర్చ్ చేయడానికి కోసం. కానీ ఈ 5Gలలో మేజర్ ల్యాబ్ అనేది మనకి పెద్ద ల్యాబ్, అన్నిటికన్నా పెద్ద ల్యాబ్ అనేది సో ఇక్కడనే పెడదామని చెప్పేసి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఐఐటి మద్రాస్ అనేది లార్జెస్ట్ హబ్, మిగతా భారతదేశంలో మిగతా ఇండియా ఒక 100 ల్యాబ్స్ పెట్టబోతున్నాయి. సో అదే మనకి ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ గా చూడండి, టెలికాం సెక్రటరీ వర్చువల్లీ లాంచ్ ద ఎక్స్పెరిమెంటల్ లైసెన్స్ మాడ్యూల్ ఫర్ ద 100 5G ల్యాబ్స్ ఎట్ ద ఐఐటి మద్రాస్. సో ఈ ఐఐటి మద్రాస్ లో వీటిని లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళంతా ఏం చేస్తారు, సో 5Gని ఇంకా భారతదేశంలో ఎట్లా తీసుకెళ్లాలి, రూరల్ ఏరియాస్ వరకు 5G టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలని దానిపైన ఏం చేస్తారు, మనకి రీసెర్చ్ అనేది పూర్తిగా చేయడం అనేది జరుగుతుంది. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది దీన్ని. ఓకేనా, సో దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ యాజ్ ఇంట్రడ్యూస్డ్ ద సింప్లిఫైడ్ మెకానిజం ఫర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ద లైసెన్స్ ఇష్యూ చేయడము, వాటిపైన రీసెర్చ్ చేయడము, వాటన్నిటికి సంబంధించి మొత్తం కూడా సో ఇక్కడ ఐఐటి మద్రాస్ నుంచి ఏం జరుగుతుంది, ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇస్రో చంద్రయాన్ 3. సో ఇస్రో చంద్రయాన్ 3 ఏదైతే ఉందో సో దీనికి మనకి ఒక అవార్డు రావడం అనేది జరిగింది. సో ఏ అవార్డు వచ్చిందంటే చూడండి ఇక్కడ జాక్స్ ఫిక్టర్ అవార్డు అనేది. సో దేనికోసం వచ్చిందంటే మనకి చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది కదా ఆగస్ట్ 23. మనకి ఆగస్ట్ 23 పోయిన సంవత్సరము ఆగస్ట్ 23 2023 రోజు మనకి చంద్రయాన్ 3 అనేది మనకి సౌత్ పోల్ దగ్గర, మూన్ యొక్క సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయిందా లేదా. సో ఆ ల్యాండ్ అయిన పాయింట్ ఏమన్నా శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు కదా, సో సౌత్ పోల్ దగ్గర. సో చంద్రయాన్ 3 సో అక్కడ మూన్ పైన ల్యాండ్ అయినందుకు గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డు పేరు ఏంటిది, సో ఇది జాక్స్ ఫిక్టర్ అవార్డ్ అని చెప్పేసి ఫర్ ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో మీకు గుర్తు లేకుండా జాక్ అవార్డ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ జాక్ అవార్డ్ అనేది దేనికి రావడం జరిగిందని అడుగుతాడు మళ్ళీ. సో కాబట్టి చంద్రయాన్ 3కి రావడం జరిగింది. దేనికి, చంద్రయాన్ 3కి ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే సో ఈ అవార్డు ఈ స్పేస్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, స్పేస్ ఫౌండేషన్, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు స్పేస్ ఫౌండేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి చంద్రయాన్ 3 రిసీవ్స్ అవార్డ్. సో ఈ అవార్డు అనేది మనకి రిసీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇస్రో డెవలప్ ద లైట్ వెయిట్ కార్బన్ రాకెట్ ఇంజన్ నాజిల్. సో ఇది ఎక్కడ డెవలప్ చేశారు, మనకి ఇంజన్స్ లో. అంటే ఇంజన్స్ మండుతూ ఉంటాయి కదా, మండుతున్నప్పుడు ఇప్పుడు రాకెట్ ఏవైతే ఉన్నాయో రాకెట్ లో ఉన్న ఇంజన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంజన్స్ అంటే ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత స్పీడ్ గా పైకి వెళ్తూ ఉంటాయి. మనకి ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత స్పీడ్ గా పైకి వెళ్తుంటాయి, లేదంటే అవి కిందికి వస్తుంటాయి. కాబట్టి సో వీటి యొక్క ఇంజన్స్ అనేది ఏముండాలి, చాలా లైట్ వెయిట్ ఉండాలి. ఇంజన్స్ లైట్ వెయిట్ ఉండడానికి కోసమే మన కొత్త టెక్నాలజీస్ పైన ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంటారు. మనకి ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మీ అందరికి తెలుసు, తిరువనంతపురంలో ఉంది కదా. సో వాళ్ళు ఈ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఏంటిది, లైట్ వెయిట్ కార్బన్ నాజిల్ ఫర్ ద రాకెట్ ఇంజన్. సో ఏంటి, కార్బన్ తో తయారు చేసినటువంటి ఏంటిది నాజిల్ ని తయారు చేయడం జరిగింది. సో దేంట్లో ఉంటుంది నాజిల్ అనేది, రాకెట్ ఇంజన్ లో. సో దాని ద్వారా ఏమైతే అంటే మనకి ఇంజన్ లో ఉన్నటువంటి ఫ్యూల్ అనేది మండుతూ ఉంటుంది కదా. సో కాబట్టి ఫ్యూల్ మండుతూ ఉంటుంది, కానీ ఎక్కువ మొత్తంలో మనం ఫ్యూల్ ని క్యారీ చేయాలన్నా, సో రాకెట్ అనేది లైట్ వెయిట్ ఉండాలన్నా, మనకి దాంతో తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ఏవైతే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏముండాలి, చాలా లైట్ వెయిట్ అనేది ఉండాలి. అవన్నీ కూడా ఏముండాలి, చాలా లైట్ వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలా. సో లైట్ వెయిట్ ఏంటిది, కార్బన్ రాకెట్ ఇంజన్ నాజిల్. నెక్స్ట్ సో దానికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ మనకు అడగకపోవచ్చు ఎగ్జామినేషన్ లో, మీకు ఐడియా కోసం. లో డెన్సిటీ, హై స్పెసిఫిక్ స్ట్రెంత్, హై రిజిడిటీ ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో అది ఏమైతే మనకి సో టెంపరేచర్ని తట్టుకోవడానికి ఏముంటుంది, అవకాశం అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ సో ఇలా మీరు న్యూస్ లో ఉన్నారు, మీరు చాలా సార్లు చూడవచ్చు గోపి తోటకూర. సో మనకి సో ఈ బ్లూ ఆరిజిన్ అనేది అమెరికన్ కంపెనీ కదా. సో బ్లూ ఆరిజిన్ అమెరికన్ కంపెనీ. మనకి ఈ బ్లూ ఆరిజిన్ అనే అమెరికన్ కంపెనీ ఏదైతే ఉందో ఎక్కువ మందిని ఏం తీసుకెళ్తుంది, ఇది స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తుంది బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ. సో దేనికి పాపులర్ అంటే స్పేస్ టూరిజం. సో స్పేస్ టూరిజం అంటే ఏంటిది, మనకి జనరల్ గా సో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి మనకి ఎంతవరకు, సో 100 కిలోమీటర్స్ పై వరకు. సో 100 కిలోమీటర్స్ పై వరకు వెళ్తే సో అప్పటి వరకు దాన్ని
ఏమంటాం స్పేస్ అంటాం. 100 కిలోమీటర్స్ దాటాలి మనం. సో 100 కిలోమీటర్స్ దాటితే స్పేస్ అంటాం. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే మనకి భూమి నుంచి పైకి వెళ్తున్నారు. ఎంత 100 కిలోమీటర్స్ పైకి వెళ్ళి తిరిగి రావడానికి ఏమంటాం మనం స్పేస్ టూరిజం అంటాం. సో మనం పోతామా, మనం ఎక్కడ పోతాం, తిరుపతి అటు ఇటు పోతాం. కానీ ఇది ఎవరు పోతారు, బిలియనియర్స్, బాగా డబ్బున్నోడు పోతారు. ఎక్కడికి, భూమి నుంచి స్పేస్ పై 100 కిలోమీటర్ హైట్ లో గాలిలో ఊగులాడి సో మళ్ళీ ఏమైతే కిందికి తిరిగేస్తారు. దాన్ని ఏమంటాం స్పేస్ టూరిజం అంటాం. సో ఆ స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్న కంపెనీలలో వన్ ఆఫ్ ద ఫేమస్ కంపెనీస్ రెండు, ఒకటి బ్లూ ఆరిజిన్, రెండోది బెజోస్, అమెజాన్. ఈ రెండు కంపెనీస్ చాలా పోటీ పడుతున్నాయి. మనకి ఎలాన్ మస్క్, ఫాల్కన్ ది కూడా పోటీ పడుతుంది, స్పేస్ ఎక్స్ అనేది. 3 కంపెనీస్ మేజర్ గా. సో ఇప్పుడు బ్లూ ఆరిజిన్ అనేది మనకి 7వసారి హ్యూమన్ ఫ్లైట్ ని చేపడుతుంది అనమాట. 7వసారి స్పేస్ లోకి వెళ్ళడం అనమాట. ఇప్పటివరకు 6 సార్లు వెళ్ళారు, ఇప్పుడు 7వసారి మనకి వెళ్తుంది అనమాట. ఎవరు, ఈ బ్లూ ఆరిజిన్ కంపెనీ. మరి బ్లూ ఆరిజిన్ కంపెనీ అనేది వెళ్తున్నటువంటి షిప్ పేరు ఏంటిదంటే న్యూ షెపర్డ్ షిప్. వాళ్ళు ఫస్ట్ నుంచి అదే పేరు పెట్టడం జరిగింది. న్యూ షెపర్డ్ షిప్ అనేది ఉంది. ఈ న్యూ షెపర్డ్ షిప్ అనేది ఏమైతుంది, స్పేస్ లో భూమి నుంచి ఎక్కడికి స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దీంట్లో సో మనకి 6 మెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో సో 6 మెంబర్స్. సో దట్ ఇస్ బ్లూ ఆరిజిన్స్ న్యూ షెపర్డ్స్ 25 స్పేస్ టూరిజం మిషన్. దీంట్లో 6 మెంబర్స్ అనే వాళ్ళు వెళ్తున్నారు. దాంట్లో ఒకరు మనకి పర్ఫెక్ట్ ఇండియన్ ఉన్నారు. ఎవరు, గోపి తోటకూర. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే ఇక్కడ ఉన్నారు చూడండి. మ్యాసన్ ఏంజిల్ కానీ, సిల్వియన్ చిరెట్ కానీ, బెస్ట్ ఎగ్జామినేషన్ అడగకపోవచ్చు, బట్ జస్ట్ నేమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మనకి. సో మన ఇండియా నుంచి ఎవరున్నారంటే ఇతను ఉన్నారు 6గురులో. సో మనకి 5గురు ఇతను అనమాట. సో ఇతను చూడొచ్చు మనకి. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటిది, గోపి తోటకూర ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ అండ్ ద సెకండ్ ఇండియన్ టు ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. ఫస్ట్ సో ఇండియన్ అండ్ సెకండ్ సో ఇండియన్ పర్సన్ టు ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. అంతకుముందు ఎవరైనా రాకేష్ శర్మ వెళ్ళడం జరిగింది. ఎప్పుడు 1984లో రాకేష్ శర్మ వెళ్ళడం జరిగింది. ఈ గోపి తోటకూర ఎవరు అంటే పెద్ద కంపెనీ ఉంది ఇతనికి. ఎవరు, ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అని చెప్పేసి పెద్ద కంపెనీ, అమెరికాలోని అట్లాంటాలో ఈ కంపెనీ నడుపుతున్నాడు. సో అతను మనకి పైలట్ కూడా, సో సీజనల్ పైలట్ అన్నమాట. అతను సో పోవడం జరుగుతుంది పైకి. ఓకే రైట్. నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి సో ఈ సిప్రి అనేది మనకి ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఆర్మ్స్ గురించి రిపోర్ట్ ఇచ్చేదైనా ఆర్గనైజేషన్ ఉందంటే సిప్రియే. అంటే ఏ దేశం ఎక్కువ ఆర్మ్స్ ప్రొడక్షన్ చేసుకుంటుంది, ఏ దేశం అనేది ఎక్కువ మొత్తంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఏ దేశం అనేది మిలిటరీ మీద ఎక్కువ మొత్తంలో ఎక్స్పెండిచర్ పెడుతుంది, ఇలాంటిది ఎవ్రీ ఇయర్ అనేది మనకి రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంటుంది. ఈ ఆర్గనైజేషన్ సిప్రి. సిప్రి స్టాండ్స్ ఫర్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎవ్రీ ఇయర్ సో మనకి రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా సో సేమ్ April 22 రోజు మనకి రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఏ పేరుతో రిపోర్ట్ పబ్లిష్ చేసింది, ఈ పేరుతో ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2023. ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2023. సో 2023లో మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది అనుకుంటే దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఆల్ టైమ్ హై, ఇప్పటివరకు ఖర్చు పెట్టినంత దేశాలు ఖర్చు పెట్టినాయి. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ జరగడం కానీ, లేదంటే మనకి ఇరాన్ ఎర్ర సముద్రంలో తీసుకుంటే హౌతీ రెబెల్స్ అటాక్ చేయడం కానీ, సో ఈ అన్ని కారణాల వల్ల ఏషియాలో చైనా అగ్రెసివ్ గా ఉండడం కానీ, ఈ అన్ని కారణాల వల్ల ఎప్పుడు లేనంతగా విపరీతంగా పెరిగిపోయింది మనకు మిలిటరీ ఎక్స్పెండిచర్. సో దాదాపు మనం చూసి $244 బిలియన్ అనేది మనకి ఇంత పెరిగింది. ఎంత, సో దట్ ఈస్ సో $2,443 బిలియన్ ఆఫ్ ద మనకి ఏంటి మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది దాదాపు. అంటే లాస్ట్ ఇయర్ ఒక్క ఇయర్ లోనే ఎంత, 2023లోనే ఇంత ఎక్స్పెండిచర్ పెట్టారు వీళ్ళు మనకి. లాస్ట్ ఇయర్ 2022ని అండ్ నుంచి 2023కి కంపేర్ చేస్తే ఎంత పెరిగిందట అంటే మనకి 6.8% ఆఫ్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ పెరిగింది. అంటే 2022 కంపేర్ చేస్తే 23కి ఇంత మిలిటరీ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎంత, సో 2443 సో బిలియన్స్ అనమాట. ఇంత అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత 6.8% అనేది పెరిగింది మనకి. సో ఓకేనా. సో ఇది జాగ్రత్తగా గుర్తుపట్టు. మరి ఏ దేశాలు ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తున్నాయని మనకి ఇండియా అనేది కూడా సో 4th ర్యాంక్ లో ఉంది మనకి ఇండియా కూడా. సో ఎక్కువ మొత్తంలో మనకి సో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కానీ తీసుకున్నా, ఇయర్ ర్యాంక్స్ తీసుకున్నా ఏం మారలేదు. సేమ్ అవే 1 2 3 4 5. సో లాస్ట్ ఇయర్ సేమ్ కంట్రీస్ అవే ఉన్నాయి మనకి, ఏం మారలేదు. సో USA ఆబ్వియస్లీ ఫస్ట్ ఉంది. సో యూఎస్ఏ. సో చూసుకుంటే మనకి బిలియన్ డాలర్స్ ఎంత, సో $916 బిలియన్ తోటి హైయెస్ట్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు $1,000 బిలియన్. సో మనకు 2443లో వీళ్ళదే హైయెస్ట్ ఉంది చూడొస్తే, ఆల్మోస్ట్ 50% షేర్ అని చెప్పొచ్చు మనకి. సో నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ చైనా 296, అండ్ ఫాలోడ్ బై ద రష్యా, అండ్ నెక్స్ట్ ఇండియా వచ్చేస్తే 83.6, ఫాలోడ్ బై ద వాట్ సౌదీ అరేబియా. సో ఇలా ఉంది అనమాట మనకి. పర్సంటేజ్లలో తీసుకుంటే మనకి 37% ఆఫ్ ద షేరు. దీంట్లో మనకి ఈ పర్సంటేజ్ తీసుకుంటే ఇది మనం 2443 తీసుకున్నాం కదా. సో ఈ 2443లో కనుక తీసుకుంటే, సో 2443 అనేది టోటల్ వరల్డ్ ఎక్స్పెండిచర్ కదా. సో ఈ 2443లో వీళ్ళది 916 ఉంది. పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తే 37% అనేది అమెరికా స్పెండ్ చేస్తుంది మిలిటరీ ఎక్స్పెండిచర్. 2023లో 37% ఎక్స్పెండిచర్ అమెరికాదే.
దాదాపు. దెన్ ఫాలోడ్ బై ద వాట్, సో చైనా కనుక తీసుకుంటే దీని షేర్ 296 అండ్ పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఎంత 12% అనేది మనకి చైనా అనేది స్పెండ్ చేయడం జరిగింది. రష్యా అనేది 109 4.5% ఇక్కడ 109. సో ఇండియా తీసుకుంటే మనకి ఇది ఇంపార్టెంట్. సో మనకి చాలా తక్కువనే ఉంది 83.6 అంటే 84 అనుకుందాం మనం. ఎంత $84 బిలియన్ ఇండియాది. సో ఇండియా $84 బిలియన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత 3.4% అనమాట. $84 బిలియన్. ఈ $84 బిలియన్ ఏదైతే ఉందో, సో దిస్ $84 బిలియన్ ఈక్వల్ టు ఎంత 3.4%. ఏంటిది 3.4%. $84 బిలియన్ ఏదైతే 3. నెక్స్ట్ ఫాలోడ్ బై సౌదీ అరేబియా $75.8 అండ్ 3.1 అనేది ఉంది మనకి. ఇక తర్వాత స్థానంలో యూకే ఉంది, జర్మనీ 7th ప్లేస్ లో ఉంది, ఉక్రెయిన్ 8th ప్లేస్ లో ఉంది, యుద్ధాలు జరుగుతున్న ఉక్రెయిన్ 8th ప్లేస్ లో ఉంది, ఫ్రాన్స్ 9th ప్లేస్ లో ఉంది, జపాన్ 10th ప్లేస్ లో ఉంది మన తర్వాత. ఓకే, సో జనరల్గా అయితే ఎగ్జామినేషన్లో ఇవి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ వచ్చి అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే మనం దెబ్బ కొట్టడానికి కోసం ఇండియా నుంచి స్టార్ట్ చేస్తాడు వాడు. ఇండియా ఫాలోడ్ బై ఏంటి సౌదీ అరేబియా, అప్పుడు ఫాలోడ్ బై ఏంటిది యూకే వస్తాయి, నెక్స్ట్ ఏంటిది యూకే అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ జర్మనీ. సో ఇట్లా వస్తాయి నెక్స్ట్ ఇండియా యూకే ఏంటిది జర్మనీ ఇలా వస్తాయి మనకి. ఇండియా సౌదీ అరేబియా యూకే అండ్ ద జర్మనీ ఈ ఆర్డర్లో వస్తుంటాయి నెక్స్ట్ అనేది మనకి. ఓకేనా, సో ఇది మిలిటరీ ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎవరు స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎందుకు పెరిగింది మరి? సో ద ఇంక్రీజ్ ఇన్ ద గ్లోబల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది 2022 నుంచి కంపేర్ చేస్తే ఎంత పెరిగింది 6.8% పెరిగింది, విచ్ ఇస్ ఈక్వల్ టు మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత $2443 బిలియన్ కదా. సో 6.8% అనేది పెరిగింది. ఏ ప్రాంతాలలో పెరిగింది కనుక తీసుకుంటే, సో ఇక్కడ ఏషియాలో కానీ, ఓషియన్ అంటే ఆస్ట్రేలియా అండ్ పసిఫిక్ ఓషన్ రీజియన్ అండ్ మిడిల్ ఈస్ట్ రీజియన్స్లలో ఎక్కువ మొత్తంలో ఏంటిదంటే మనకి యూరోప్ లో కానీ, ఏషియాలో కానీ, ఓషియానా కానీ, మిడిల్ ఈస్ట్ రీజియన్ లోపల ఎక్కువ మొత్తంలో టెన్షన్స్, హౌతీ రెబెల్స్ అటాక్ కానీ, ఉక్రెయిన్ రష్యా వార్ కానీ, ఈ రకరకాల రీజన్స్ ఇవన్నిట్ల వల్ల అన్నిట్లలో టెన్షన్స్ ఎక్కువైపోయి పెరగడం అనేది జరిగింది. సో ఇండియా అనేది ఎంత 83.6 తోటి ఏంటిది 4th లార్జెస్ట్ మనకి ఎక్కువ మొత్తంలో మనీ స్పెండ్ చేస్తుంది దేనిపైన. ఇది మన ఇండియా ఎంత పెరిగింది అంటే 4.2% పెరిగింది. దేంతో కంపేర్ చేస్తే 2022తో కంపేర్ చేస్తే 2022 నుంచి 2023 దీన్ని కంపేర్ చేస్తే మన ఎంత $83.6 బిలియన్. దీని కన్వర్షన్ లోకి తీసుకుంటే మనకి 4.2% పెరిగింది. ఓకే, సో దీన్ని 2014తో కంపేర్ చేసాం అనుకోండి, 2014 నుంచి 2023 వరకు అంటే ఈ 10 years స్పాన్ తీసుకున్నాం అనుకోండి, ఈ 10 years స్పాన్ లో 44% పెరిగింది మనది. 10 years స్పాన్ లో జస్ట్ 1 year స్పాన్ లో ఎంత పెరిగింది 4.2% పెరిగింది. 10 years స్పాన్ లో ఎంత పెరిగింది 44% అనేది ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. కానీ మనం పెడుతున్న మిలిటరీ ఎక్స్పెండిచర్లలో మనకి చాలా తక్కువగా ఎక్విప్మెంట్స్ కొనడానికి వీటికి చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. మనం 80% పైగా జీతాలు ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నాం మనం. సో దట్ ఈస్ మోర్ దాన్ 80% అనేది మన దేశంలో దేంటిది ఆపరేషన్ కాస్ట్ అండ్ రైజింగ్ ఆఫ్ ద పర్సనల్ అండ్ ఆపరేషన్ కాస్ట్ కి పెడుతున్నాం. మనం పెద్ద కొత్త ఎక్విప్మెంట్లు కొనడానికి పెట్టట్లేదు. కొత్త ఎక్విప్మెంట్స్ కొత్త యుద్ధ సామాగ్రి కొనడానికి కోసం మనకి ఆల్మోస్ట్ జస్ట్ 22% ఆఫ్ ద బడ్జెట్ మాత్రమే పెడుతున్నాం మనం. మిగతా అంటే దేనికి పోతుంది ఆపరేషన్ మెయింటెనెన్స్ అండ్ మిలిటరీ వాళ్ళ శాలరీస్ ఇవ్వడం వాటికే పోతుంది. జస్ట్ మనం 22% మాత్రమే మనం దేనికి పెడుతున్నామంటే, సో ఆల్మోస్ట్ మన ఎక్విప్మెంట్స్ కొనడానికి కోసం కొత్త మిసైల్స్ ని, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే S-400 కానీ, లేకపోతే ఇగ్లా గన్స్ కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, సో ఇవి ఉన్నాయి కదా, ఇలాంటి వాటి కోసం మనము ఖర్చు పెడుతున్నాం జస్ట్ 22%. మిగతా అంతా కూడా ఆపరేషనల్ కాస్ట్, మన మిలిటరీ సాలరీస్, వాళ్ళ పెన్షన్స్ వీటికే పోతున్నాయి ఎక్కువ మొత్తంలో. $83.6 బిలియన్ మనం ఖర్చు పెడుతున్నాం. ఓకేనా, రైట్. సో 22% మాత్రమే మనం దేనిపైన పెడుతున్నాం. సో క్యాపిటల్ అవుట్లేస్ అంటే ఏంటిది మనకి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనడానికి కోసం మనకి జనరల్గా అంటే లాంగ్ టర్మ్ లో పెట్టేవాటినే కదా మనం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా ఉన్నాయి క్యాపిటల్ అవుట్పుట్. ఓకే, సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి స్టోరీ అన్నమాట. ఓకే, సో ఇండియా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నా కానీ, సో ఎక్కువ మొత్తంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆత్మనిర్భర్ భారత్ కింద మనం ఎక్కువ మొత్తంలో వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే మనం ప్రొడ్యూస్ చేయాలని సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్, అంటే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు, మన డిఫెన్స్ కూడా మనమే ప్రొడక్షన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో మన కాంట్రాక్ట్స్ కూడా ఇప్పుడు వేరే దేశాలకు ఇవ్వట్లేదు. ఇండియాలో ఉన్నటువంటి లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాం. ఏదైతే మనము ఎక్విప్మెంట్ల పైన 22% పెడుతున్నామో ఆ 22% కూడా లోకల్ వాళ్ళకే ఇస్తున్నాం. దాదాపు దాంట్లో 70% అనేది లోకల్ వాళ్ళకే ఇస్తున్నాం మనం కాంట్రాక్ట్స్ అన్ని కూడా. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ కింద మనకి హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు కూడా హిట్లర్ కూడా జర్మనీని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి రీజన్ కూడా ఏంటిదంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక హిట్లర్ కూడా వాళ్ళ దేశంలోనే డిఫెన్స్ గుడ్స్ ప్రొడక్షన్ చేస్తే ఎకానమీ పెరుగుతుంది, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, జనాల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, ఆ డిఫెన్స్ గుడ్స్ వేరే దేశాలకు అమ్ముకోవచ్చు, ప్లస్ మన దేశం కూడా యుద్ధం చేసి వేరే దేశంలో గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి World War II టైంలో హిట్లర్ కూడా పెద్ద ప్లాన్ గీయడం జరిగింది. సో అందువల్లనే
సో ఆ దేశం కూడా కొంత సక్సెస్ అయిపోయింది. ఓకేనా? సో ఇదన్నమాట చూడండి, దట్ ఈస్ 75% ఆఫ్ ద అవుట్లేస్ ఫర్ అలొకేటెడ్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ ఎక్విప్మెంట్ విత్ లార్జెస్ట్ ఎవర్ అప్ ఫ్రమ్ ద 68%. దాదాపు 70% మనము ఏదైతే ఖర్చు పెడుతున్నామో దేంట్లో ఈ 22%లో ఈ 22%లో ఎక్విప్మెంట్స్ కోసం ఖర్చు పెడుతున్నాం కదా. సో దీంట్లో 70% మళ్ళీ ఎవరికి ఇస్తున్నాం మనం? మన లోకల్ వాళ్ళకే ఇస్తున్నాం. ఎవరికి? లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి క్లారిటీ ఉంది కదా? 70% ఎవరికి ఇస్తున్నాం? మళ్ళీ లోకల్ పీపుల్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి స్టోరీ. మనకి ఎగ్జామినేషన్ ఏమైనా చిన్న క్వశ్చన్ అడగవచ్చు, ఇది అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్, లేదంటే ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత. సో ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు? మనకి స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన క్లియర్గా సిలబస్ లో ఉంది డిఫెన్స్ సెక్టర్ కాబట్టి మనకి ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇది మనకి ఓవరాల్ గా సంబంధించి మిలిటరీ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ పేరు ఏంటిది? ట్రెండ్స్ ఇన్ ద వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2023. ఓకేనా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది క్లారిటీగా. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూస్తే మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. సో చూడండి, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ఈజ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇదేంటిది? ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ డేటా టూల్స్ ఫర్ ఫారెస్ట్ లని మానిటరింగ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఎలా విధ్వంసం అవుతుంది, ఎక్కడెక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది, ఏ విధంగా డిఫారెస్టేషన్ జరుగుతుందో దాని గురించి ఇది ఆన్లైన్ లో మనకి సాటిలైట్ డేటా ద్వారా అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంటది. ఎవరు? సో గ్లోబల్ ఫారెస్ట్ వాచ్. బీ కేర్ఫుల్, ఎగ్జామినేషన్ లో ఇక్కడ జర్మన్ వాచ్ అని ఇస్తాడు. ఓకే, జర్మన్ వాచ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో జర్మన్ వాచ్ అనేది కూడా ఎన్జిఓనే, కానీ సో వీళ్ళు వేరే ఇది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ తయారు చేస్తారు. ఎవరు? జర్మన్ వాచ్. ఇక్కడ జర్మన్ వాచ్ కాదు, ఇక్కడ ఉన్నది ఏంటి మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్. ఏంటిది? గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనేది ఏంటిది? ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు మనకి ఇండియాలో సో దాదాపు 2000 సంవత్సరం నుంచి డాటాని వీళ్ళకు సింక్రనైజ్ చేశారనమాట. అంటే 2000 ఇయర్ నుంచి మొదలు పెడితే మనకి 2023 ఇయర్ వరకు సో ఇండియాలో ఎంత ట్రీ కవర్ లాస్ అయిపోయింది, ఎన్ని చెట్లు విధ్వంసం అయ్యాయి, ఏ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో విధ్వంసం అయ్యాయి, ఏ రాష్ట్రాలలో ట్రీ కవర్ ఎక్కువగా ఉంది. సో ఇలాంటి డాటాని మొత్తం కూడా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు 2000 సంవత్సరాల నుంచి తీసుకొని అంటే దాదాపు గడిచిన 20 సంవత్సరాలు యావరేజ్ గా 20 ఇయర్స్ లోపల గడిచిన 20 ఇయర్స్ లోపల ఎలా తీసుకున్నారు డాటా అనేది తీసుకొని వీళ్ళు అనలైజ్ చేయడం జరిగింది. ప్యూర్ గా ఆన్లైన్ ద్వారానే డాటా తీసుకున్నారు అనమాట. శాటిలైట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని అంతా ఉపయోగించి సో ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే వాళ్ళు మనకి ఇండియాకి సంబంధించి కూడా రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది పూర్తిగా. సో దేనికి సంబంధించి? సో దీనికి సంబంధించి. ఓకేనా? మనం ఒకసారి చూద్దాం ఏం చెప్పారు వీళ్ళు ఇండియా గురించి అనేది మనం చూస్తే చూడండి రిపోర్ట్ లో India lost the 2.33 million hectares of the tree cover since 2000 according to the Global Forest Watch. మనకి ఎగ్జామినేషన్ లో వచ్చే ఫస్ట్ ప్రైమరీ కూడా ఇది అన్నమాట. సో ఇంత 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ట్రీ కవర్ అనేది లాస్ అయిపోయింది. ఎంత? 2.3 ట్రీ కవర్ ఎప్పటి నుంచి? సిన్స్ 2000. సో 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే మనకి 2.33 సో మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఏమైంది? ట్రీ కవర్ అనేది లాస్ అయిపోయింది. ఎప్పుడు? 2000 నుంచి మొదలు పెడితే 2.3 మిలియన్ హెక్టార్స్ అనేది లాస్ అయింది. అంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు 6% ఆఫ్ ద సో ట్రీ కవర్. చెట్లు తగ్గిపోయినాయి, 6% ఆఫ్ ద చెట్లు తగ్గిపోయినాయంట. సో ఓ కవర్ డ్యూరింగ్ ద 2001 to 2023. అంటే 2001 లో ఉన్న చెట్లను కంపేర్ చేస్తే 2003కి వచ్చేసరికి తగ్గిపోయినాయి మనకి. అంటే అప్పుడున్న శాటిలైట్ డాటాని ఇప్పుడున్న రెండు కంపేర్ చేస్తే మనకి ఎంత తగ్గింది? 6% అనేది తగ్గిపోయింది. ఎంత? 6% అనేది తగ్గిపోవడం జరిగింది. ఎంత? 6% తగ్గిపోయింది. దాదాపు 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఏమైంది? తగ్గిపోయింది. సో దాన్ని మనం దాదాపు 6% అనేది తగ్గింది. ఎంత? 6% అనేది తగ్గిపోయింది జరిగింది. దట్ ఈస్ 2.33 మిలియన్ హెక్టార్స్ అనేది మనకి ఏమైంది? పూర్తిగా విధ్వంసం జరిగింది. 2.33 విధ్వంసం అనేది జరిగింది. సో దట్ ఈస్ ఇండియా లాస్ట్ ద 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద సో ట్రీ కవర్ సిన్స్ ద 2000. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి రెండోది కొంచెం డాటా చూద్దాం మనం. ఇది కొద్దిగా కన్ఫ్లిక్టింగ్ అంత కన్ఫ్యూజింగ్ డాటా ఉంది, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, కొంచెం క్లమ్జీ ఇవ్వడం జరిగింది డాటా. సో ఇక్కడ ఏమన్నాడు? ప్రైమరీ ఫారెస్ట్ లాస్ ఇన్ ఇండియా. ప్రైమరీ అంటే ఏంటి? పెద్ద పెద్ద చెట్లు, అవి మేజర్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో మేజర్ ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే మన భారతదేశంలో 4,14,000 హెక్టార్స్ యొక్క సో ప్రైమరీ ఫారెస్ట్ లాస్ అయిపోయింది. ఫారెస్ట్ అని చెప్పట్లేదు, ఇక్కడ ఓడు ఉంది. ఏంటిది? ప్రైమరీ ఫారెస్ట్ అంటే ఏంటిది? పెద్ద పెద్ద చెట్లు, యానిమల్స్ ఉండేదాన్ని ఏమంటాం? ప్రైమరీ ఫారెస్ట్ అంటాం. అలా ప్రైమరీ ఫారెస్ట్ అనేది లాస్ అయిందని చెప్తున్నాడు. ఎంత లాస్ అయిందట? 4,14,000 హెక్టార్స్ ఆఫ్ ద మనకి ప్రైమరీ ఫారెస్ట్ లాస్ అయిందని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 2002 నుంచి డాటా తీసుకుంటే సో మనకి ఇక్కడ 2016 సంవత్సరంలో ఎక్కువ లాస్ అయిపోయింది. 2017లో కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ నష్టం జరిగింది. మనం ఇలా 2023 సంవత్సరం ఎండ్ నాటికి గనక తీసుకుంటే దాదాపు మనకి ఎంత? సో 4,14,000 సో అప్రాక్సిమేట్లీ హెక్టార్స్ ఆఫ్ ఏమైంది? ప్రైమరీ ఫారెస్ట్ ఏరియా లాస్ అయిందని చెప్తున్నాడు. ఓకేనా? సో దట్ ఈస్ 18% ఆఫ్ ద టోటల్ ట్రీ కవర్ లాస్.
సో విచ్ ఇస్ మేకప్ 18% ఆఫ్ ద టోటల్ ట్రీ కవర్. చెట్లు ఎంత లాస్ అయినాం? 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఏం లాస్ అయినా మనం, చెట్లు ట్రీ కవర్ లాస్ అయినా. మళ్ళీ ట్రీ కవర్ అంటే ట్రీ కవర్ లో ఈ ఫారెస్ట్ లో కూడా ట్రీస్ ఉంటాయి కదా, సో ఆ విధంగా తీసుకుంటే మనకి సో 2.33 మిలియన్ హెక్టార్స్లలో తీసుకుంటే దీంట్లో వీటి వాటా అనేది ఇంత ఉంది మనకి. 4,14,000 షేర్ అనేది దేని ద్వారా? ఈ ఫారెస్ట్ యొక్క షేరే ఉందన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి దీంట్లో ఈ లాస్ అయిన దాంట్లో, ఈ లాస్ అయింది ఏదైతే ఉందో, ఈ లాస్ అయిన దాంట్లో 18% అనేది సో వీటి ద్వారానే వచ్చింది. వీటి ద్వారా ఫారెస్ట్ ఏరియాలో నష్టపోయిన చెట్లు అన్నమాట. అర్థమైందా? 2.33 ఏదైతే ఉందో, సో ఈ 2.33లో 18% అనేది దేని ద్వారా? ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లు నష్టపోయినాయని చెప్తుంది. ఎప్పటి నుంచి? 2002 నుంచి 2023 వరకు, అంటే అప్రాక్సిమేట్లీ 20 years తీసుకుంటే మనకి. ఇప్పుడు అన్న అర్థమైందా లేదా? అది ఇది కన్ఫ్యూజ్, అందుకే చెప్పిన ఫస్ట్ క్లమ్జీగా ఉంది అని డాటా. అర్థమైందా? సో కాబట్టి 2.33 మిలియన్ హెక్టార్స్ ఏదైతే మనకు టోటల్ గా ట్రీ కవర్ నష్టపోయినాం. ఆ నష్టపోయిన ట్రీ కవర్ రోడ్డుకి ఇరువైపులో ఉన్న చెట్లు పోవచ్చు, రైల్వే ట్రాక్స్ కి ఇరువైపు ఉన్న చెట్లు పోవచ్చు, మన ఇంటి వెనకాల ఉన్న చెట్లు పోవచ్చు, మన కాలనీలో ఉన్న కూడా చెట్లు నష్టపోవచ్చు. దాంతోపాటు అడవిలో ఉన్న చెట్లు కూడా నష్టపోవచ్చు. మొత్తం నష్టపోయిన చెట్లలో అడవిలో ఉన్న చెట్ల ద్వారా వచ్చిన నష్టం ఎంత అంటే 18%. అర్థమవుతుందా? సో అంటే ఆ 18% అంటే దేంట్లో? వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఈజ్ హియర్ 2.33 మిలియన్ హెక్టార్స్. 2.233 మిలియన్ హెక్టార్స్ లో 18% అనేది జస్ట్ దేనివల్ల? అడవుల్లో. ఓకే, అడవుల్లో నష్టపోయింది. సో అడవుల్లో నష్టపోయిన డాటా కనుక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూద్దాం, చూడండి, ఇక్కడ చూడండి. The data showed that India లాస్ట్ ఇది 4,14,000 హెక్టార్స్. సో మనకి ఏమైపోయింది? డాటా నష్టపోయింది. దేనివల్ల? ఫారెస్ట్ లో. ఓకే, ఫ్రమ్ 2001 to 2000, విచ్ ఈస్ 18% ఆఫ్ ద వాట్? టోటల్ ట్రీ కవర్. టోటల్ ట్రీ కవర్ ఎంత లాస్ అయింది? 2.33 కదా. సో 2.33లో 18% అనేది ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్ల ద్వారా నష్టం జరిగింది. అర్థమవుతుందా? అర్థమైందా? ఓకే, ఓన్లీ ఫారెస్ట్ ఏరియా తీసుకున్నాం అనుకో 4% ఫారెస్ట్ ఏరియాలు నష్టమైపోయినట్టు. ట్రీ కవర్ తీసుకుంటే 18% ట్రీ కవర్ నష్టపోయింది. వేటిలో నుంచి? ఫారెస్ట్ ఏరియాస్ నుంచి కనుక మనం అనాలిసిస్ చేస్తే. అర్థమవుతుందా? కొంచెం అందుకే చెప్పిన, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చూడండి, ట్రీ కవర్ లాస్ అన్నాడు. నెక్స్ట్ ఇంతకుముందు ఏమన్నా? ఫారెస్ట్ కవర్ లాస్ అన్నాం. ఇప్పుడు ఏమన్నా? ట్రీ కవర్ లాస్. ఇంతకుముందే చెప్పింది కదా. సో మొత్తం 2001 నుంచి 2023 వరకు టోటల్ ఎంత? 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ట్రీ కవర్ లాస్ అయిపోయింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 6% డిక్రీజింగ్ ద ట్రీ కవర్. 6% తగ్గిపోయిందని చెప్పాను. అండ్ 1.20 గిగాటన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది? సో మనకి ఎమిషన్స్ అనేటివి ఎమిట్ అయినాయి అనమాట. ఎందుకంటే చెట్లు కొట్టేసిన కొద్ది ఆటోమేటిక్ ఏమైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంది కదా. సో అది ఎమిషన్ కి ఈక్వల్ అనమాట. అర్థమవుతుందా? సో ట్రీ కవర్ అనేది అంత నష్టపోయాం మనం. ఎంత? 2001 నుంచి 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఏమైంది? ట్రీ కవర్ నష్టపోవడం జరిగింది. ఓకేనా? ఈ ట్రీ కవర్ లో మనకి సో ఇవి 14 లక్షల, సో 4,14,000 4,14,000 అనేది సో దేంటి? మనకి ఫారెస్ట్ ఏరియాలో నష్టపోవడం జరిగింది. ఎంత? ఫారెస్ట్ ఏరియాలో నష్టపోవడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మూడోది నేను చెప్పిన కదా, క్లారిటీ మెయింటైన్ చేయండి. ప్రైమరీ ఫారెస్ట్ ఎంత లాస్ అయింది, ఓవరాల్ ట్రీ కవర్ ఎంత లాస్ అయింది, అన్నింటి మీద క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, లొకేషన్. సో లొకేషన్ ఆఫ్ ద ట్రీ కవర్ లాస్ ఇన్ ఇండియా. ఏ ప్రాంతాలలో ట్రీ కవర్ అనేది లాస్ అయింది? లొకేషన్, జాగ్రఫికల్ లొకేషన్. సో ఇండియాలో టాప్ 5 రీజన్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 60% ఆఫ్ ద ఆల్ ద ట్రీ కవర్ లాస్ బిట్వీన్ ద 2022-23. ఓకే, ఇక్కడ చూడండి మీరు, మనకు మొత్తం ట్రీ కవర్ ఎంత లాస్ అయింది? 2.33 మిలియన్ హెక్టార్స్ లాస్ అయింది. డన్. ఇది కదా మనకి 2.33 మిలియన్ హెక్టార్. దీంట్లో 60% అనేది ఈ 5 ప్రాంతాల నుంచే ఉంది. ఇందులో లాస్ అయిన దాంట్లో 60% ఈ అంటే దాదాపు 12 మిలియన్ హెక్టార్స్. సో 12 మిలియన్ హెక్టార్స్ అనేది ఈ ప్రాంతాల నుంచే ఉంది. ఈ 5 రాష్ట్రాలే మనకి దాదాపు ఇక్కడ నుంచే మొత్తం కూడా మనకి ఉంది. అస్మి అరుణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ అస్మి అరుణ రాష్ట్రాల నుంచి మనకి ఎక్కువ మొత్తంలో ఉంది. 60% ఇగో చూడండి, అస్సాం టాప్ లో ఉంది 324. నంబర్స్ అవసరం లేదు ఎగ్జామినేషన్ లో. నెక్స్ట్ మిజోరాం, అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ నాగాలాండ్, అండ్ నెక్స్ట్ ఏంటిది సో మణిపూర్. ఈ రాష్ట్రాలే ఎక్కువ మొత్తంలో ఏమైనా మనకి ఫారెస్ట్ ఏరియాలో నష్టం జరిగింది మనకి. సో అస్సాం కానీ, మిజోరాం కానీ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మణిపూర్. సో ఈ రాష్ట్రాలలో మనకి ఎక్కువ మొత్తంలో ఏం జరిగింది? నష్టం అనేది జరిగింది. సో అస్సాం కానీ, మిజోరాం కానీ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్లలో దాదాపు ఈ 5 రాష్ట్రాలే మనకి సో కాబట్టి 60% ఆఫ్ ద ఫారెస్ట్ కి ఏమైపోయినాయి? నష్టం జరిగింది. సో కాబట్టి ఎక్కడ నష్టం జరిగిందంటే ఈ రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా అస్మి అరుణ. ఓకే, సో అస్మి అరుణ రాష్ట్రాలు ఏవి? అస్మి అరుణలో ఎక్కువ మొత్తంలో ఏం జరిగింది? ఫారెస్ట్ లాస్. ఏంటిది? ఫారెస్ట్ ట్రీ లాస్ అనుకుందాం. ఫారెస్ట్ లాస్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ పోతుంది. ట్రీ లాస్. సో ట్రీ లాస్, అస్మి అరుణ ట్రీ లాస్.
సో ఈ అస్మి అరుణ ట్రీ లాస్ ఎక్కడ జరిగిందంటే అస్మి అరుణ రాష్ట్రాల్లో జరిగింది ట్రీ లాస్. అది అంటే ఏంటిది అస్సాము అండ్ మిజోరాము అండ్ నెక్స్ట్ ఏంటిది అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఏ అంటే ఏంటిది నాగాలాండ్. సో అస్సాము, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. అర్థమవుతుందా? సో ఎక్కువ మొత్తంలో మనకి ట్రీ నష్టం అనేది ఈ రాష్ట్రాలలో జరిగింది మనకి. సో అస్సాము, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. సో దట్ ఈస్ ద వాట్ అస్మి అరుణ. ఏంటిది అస్మి అరుణ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో టీ నష్టం అనేది జరిగింది. సో అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. డన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఫోర్త్ ఇండికేటర్. ఏ రాష్ట్రాలలో ట్రీ కవర్ మిగిలింది? ఇప్పుడు ఇది లాస్ అయింది. ఏ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో ట్రీ కవర్ ఉంది మరి అని అనుకుంటే ఇది చూడండి. సో దట్ ఈస్ ద టాప్ 7 regions విచ్ రిప్రజెంట్ ద వాట్ 55% ఆఫ్ ద ట్రీ కవర్. సో 50% ట్రీ కవర్ అనేది ఈ రాష్ట్రాలలోనే ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట. సో మనకి ఎక్కువ మొత్తంలో ట్రీ కవర్ ఉన్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ అస్సాం అండ్ ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా. ఈ రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఏముంది ట్రీ కవర్ అనేది మిగిలి ఉంది. ఇది మిగిలింది అనమాట. సో అవి నష్టపోయినాం. సో ఇది మంచిగా ట్రీ కవర్ గా ఉన్నటువంటిది. సో ఇది మిగిలిన రాష్ట్రాలు. ఇక్కడ ఏం జరిగింది? ఎక్కువ మొత్తంలో ట్రీ కవర్ కి ఏం జరిగింది? నష్టం జరిగిన రాష్ట్రాలు ఇవి. ఓకేనా? సో జాగ్రత్తగా నష్టం జరిగినాయి అంటే లాస్ అయిన రాష్ట్రాలు. ఇక్కడ ఏంటిది మిగిలింది అంటే సేవ్. సో ఎక్కడైతే ట్రీ కవర్ సేవ్ అయింది, సో ట్రీ కవర్ ఎక్కువ మొత్తంలో సేవ్ అయిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే సో ఇవి అనమాట. ఇవి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా. ఈ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో ఏమైంది మనకి ట్రీ కవర్ అనేది సేవ్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ ఫాలోడ్ బై అస్సాం అండ్ ఛత్తీస్గఢ్, కేరళ అండ్ ఒడిశా. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా. క్లియర్ కదా? సో గుర్తుపెట్టుకోవాలా మనకి మీరు ఇది. ఓకే, అస్సాం, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా. ఓకేనా? నెక్స్ట్ వన్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ప్రపంచంలో తీసుకుంటే ద ట్రీ కవర్ గెయిన్ ఇన్ ఇండియా ఈజ్ కంపేర్ టు దట్ అదర్ ఏరియాస్. ప్రపంచంలో వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే మరి ట్రీ కవర్ నష్టపోయామని చెప్తున్నాను. ట్రీ కవర్ ఏమైనా గెయిన్ అయ్యామంటే మన ఇండియాలో ట్రీ కవర్ 1.88 మిలియన్ హెక్టార్స్ మాత్రమే మనకి పెరగడం జరిగింది ఇక్కడ. అంటే జస్ట్ 1.45% ఆఫ్ ద టోటల్ గ్లోబల్. అంటే నష్టమేమో 2.33 మిలియన్ హెక్టార్స్లో జరిగింది. ట్రీ కవర్ లాస్ అయిపోయినాం. పెరిగింది చూసుకుంటే జస్ట్ ఎంత 1.8 మిలియన్ హెక్టార్స్లలో మాత్రమే అక్కడక్కడ ట్రీ కవర్ కొత్తగా పెంచుతున్నాం అన్నమాట మనం. అర్థమవుతుందా? కొత్తగా పెంచుతున్నాం. అది మాత్రం మనకి ఏంటిది పెంచడం అనేది జరిగింది మనకి. అర్థమవుతుందా? సో అది ఏదైతే ఉందో అది పెంచడం అనేది జరుగుతుంది మనకి. క్లియర్ కదా? సో అది మనకి సో ఇంపార్టెంట్. సో అది జరుగుతుంది మనకి. ఓకే, రైట్. చూడండి, రష్యాలో 37.2 మిలియన్ హెక్టార్స్ అనేది పెరిగింది ట్రీ కవర్. కెనడాలో 17 మిలియన్ హెక్టార్స్. అట్ యునైటెడ్ స్టేట్స్లో 14 మిలియన్ హెక్టార్స్. బ్రెజిల్లో 8 మిలియన్ హెక్టార్స్. చైనాలో 6 మిలియన్ హెక్టార్స్ అనేది ట్రీ కవర్ అనేది పెరగడం జరిగింది. ఈ దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో చాలా తక్కువగా ఎంత 1.88 మిలియన్ హెక్టార్స్ మాత్రమే పెరిగింది. టాప్ ఎక్కడ పెరిగింది చెట్ల కవర్? రష్యాలో పెరిగింది. రష్యా ఫాలోడ్ బై ఏంటిది కెనడా, ఫాలోడ్ బై ద వాట్ సో ఇదనమాట యునైటెడ్ నేషన్స్, ఆర్బీసీ లాగా. సో మనకేంటిది రష్యా, సో ఆర్సీ రామ్ చరణ్ యునైటెడ్ ఫర్ బ్రెజిల్ అని చెప్పేసి. సో రష్యా, కెనడా, యుఎస్ఏ, బ్రెజిల్ అండ్ చైనా లో ఎక్కువ మొత్తంలో పెరగడం జరిగింది. రష్యా తర్వాత చైనా అనుకున్నారు, చైనా కాదు కెనడా. ఇది ఏంటి? కెనడా. ఓకే, రష్యా, కెనడా, యుఎస్ఏలో ఎక్కువ మొత్తంలో పెరిగింది. ఇది గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ లో చెప్పినటువంటి ముఖ్య అంశాలు. చూడండి, ద డాటా షోడ్ దట్ ఇండియా లాస్ అబౌట్ 1,14,000 ఆఫ్ ద హెక్టార్స్ ఫారెస్ట్. అది 18% ఆఫ్ ద టోటల్ ట్రీ కవర్ కి ఈక్వల్. ఓకేనా? సో ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ కవర్ పెరిగిన దాంట్లో ఇది ఉంది. సో రష్యా, కెనడా, సో యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, చైనా దాంట్లో ఎక్కువ పెరిగింది. ఇండియాలో ఎంత పెరిగింది? 1.88 మిలియన్ హెక్టార్స్ మాత్రమే పెరిగింది ఇండియాలో. ఓకేనా? సో 5 స్టేట్స్ విచ్ 60% ఆఫ్ ద ట్రీ కవర్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఇవే కదా, అస్మి అరుణ అని చెప్పాం కదా. సో దట్ ఈస్ ద సో ఇక్కడ ఏవి? సో అరుణాచల్ ప్రదేశ్ ఫాలోడ్ బై మిజోరాం, ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్, మనకి ఏంటిది నాగాలాండ్ అండ్ మణిపూర్, ఇవి ఉన్నాయి మనకి. ఓకే, సో ఎక్కువ మొత్తంలో మనకి సో ఉన్నటువంటివి. ఓకేనా? రైట్, ఇక్కడ తప్పు పడ్డట్టుంది. 1 minute. యా, అక్కడ తప్పు పడింది మనకి ఆల్రెడీ. సో ఇక్కడ రాంగ్ పడింది, ఇది వేరే సైట్. సో ఇక్కడ ఇది రివర్స్, సో ఇది రాంగ్ పడింది. సో ఇది ఇక్కడ రావాలి. సో రివర్స్ పడ్డాయి. ఓకే, అది ఒరిజినల్ డాక్యుమెంట్ నేను చూపించింది, రాంగ్ పడింది. ఓకే, ఈ 55% ట్రీ కవర్ ఉన్నాయంటివి అస్సాము, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశాలో ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి మనకి? సో ట్రీ కవర్ అనేవి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఓకేనా? సో కాబట్టి సో నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ నుంచి. ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఎక్కువ మొత్తంలో ట్రీ కవర్ నష్టం కూడా జరిగింది మనకి. సో ఎంత? సో 35 కిలోమీటర్ హెక్టర్ ఇంత ఫారెస్ట్ ట్రీ కవర్ అనే ఫారెస్ట్ వల్ల నష్టం జరిగింది. సో దాదాపు 2.15 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది వేరే వాటి వల్ల నష్టం జరిగింది. ఎక్కువ మొత్తంలో నష్టం అనేది ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఒరిస్సాలో జరిగింది. సో దట్ ఈస్ ఒడిస్సా హ్యాస్ ద హైయెస్ట్ ట్రీ కవర్ లాస్ డ్యూ టు ద
ఫారెస్ట్ ఫైర్ 238 మిలియన్ హెక్టార్స్ అనేది మనకి నష్టపోవడం జరిగింది. 238 హెక్టార్స్ అనేది నష్టపోవడం జరిగింది. ఫాలోడ్ బై ద అరుణాచల్ ప్రదేశ్ 198 హెక్టార్స్, నాగాలాండ్, అస్సాం. సో ఎక్కువ మొత్తంలో ఏంటి ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఒడిశాలో నష్టం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలా. 5 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 5 పాయింట్స్ అనేవి ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ 5 పాయింట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే వాళ్ళు ఇచ్చారు. ఓకేనా, అదొకటి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇండియాలో ఎంత 2.33 మిలియన్ హెక్టార్స్ లాస్ అయిపోయింది. సో 18% అనేది దేనివల్ల లాస్ అయింది? ప్రైమరీ ఫారెస్ట్ ఏరియాలో లాస్ అయింది. అది 4,14,000 సో మనకి హెక్టార్స్ అనేది నష్టపోవడం జరిగింది. అండ్ ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ పెరిగిన దాంట్లో ఏ కంట్రీస్ టాప్ ఉన్నాయి? రష్యా, కెనడా అండ్ యూఎస్ఏ, నెక్స్ట్ ఏంటి బ్రెజిల్, చైనా. ఇవి ఎక్కువ మొత్తంలో పెరగడం జరిగింది. సో ఇండియాలో ఎంత పెరిగింది? 1.8 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా మాత్రం పెరిగింది. ఫారెస్ట్ ఏరియా నష్టపోయిన రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో ఏది ఉంది? అస్సాం, ఫాలోడ్ బై ఏంటిది? మిజోరాం. సో నెక్స్ట్ ఏంటిది? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఏంటిది? అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై నాగాలాండ్. సో ఈ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో మనకి ఫారెస్ట్ ఏరియా నష్టం జరిగింది. ఏం జరిగింది? లాస్ అనేది జరిగింది. ఓకేనా, ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ కవర్ మిగిలిన రాష్ట్రాలలో ఏముంది మనకి? అరుణాచలే కదా. సో ట్రీ కవర్ ఎక్కువ మొత్తంలో బెటర్గా ఉన్న దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మనకి ఏముంది? అస్సాం. అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అస్సాం ఉంది. నెక్స్ట్ ఏంది? ఛత్తీస్గఢ్ ఉంది, మనకి కేరళ ఉంది. ఆ తర్వాత ఏమున్నాయి? ఒడిశా రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి? మిగలడం జరిగింది మనకి. ఇవే కదా దీనిలో ఉన్నటువంటి పాయింట్స్ అనేటివి. సో చూడడానికి అంత కన్ఫ్యూజింగ్ డాటా ఉంది. సో కానీ ఒక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మాత్రం పోతుంది. దీనికి ఎవరు ఏం చేయలేరు. కొంచెం క్లమ్జీ డాటానే ఉంది. సో ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అనేది? సో గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ వాళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఏప్రిల్ మంత్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బౌత్ టీఎస్పీఎస్సీ అండ్ ఏబిపిఎస్సీ వాళ్ళకి, ఇద్దరికి యూజ్ అవుతుంది. రైట్, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి సో ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఏంటి? ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అని చెప్పేసి. ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అనేది నెక్స్ట్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 5th ఆఫ్ ద 2024 రోజు మన ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అని చెప్తున్నాం మనం. అంటే ఏంటిది? ప్లాస్టిక్ అనేది ఎక్కువ అయిందనే కదా. ఓవర్ అంటే ఏంటిది ఇక్కడ? సో ఓవర్ చేస్తున్నవారు అంటావు కదా, చూడు. సో ఇక్కడ కూడా ప్లాస్టిక్ అంటే ఏంటిది? ఎక్కువగా అయిందని చెప్పేసి. ప్లాస్టిక్ అంటే ఏమైంది? ఎక్కువగా అయ్యింది మనకి ప్లాస్టిక్. అంటే దాని అర్థం ఏంటిదంటే, సపోజ్ ఎందుకు ఈ ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే ని సెలబ్రేట్ చేసుకున్నామంటే, సపోజ్ మనం 100 కేజీల సో ఒక ప్లాస్టిక్ ని ప్రొడక్షన్ చేసాం అనుకోండి. 100 కేజీల ప్లాస్టిక్ ని ప్రొడక్షన్ చేస్తే ఈ 100 కేజీలను ఏం చేయాలా? రీసైకిల్ చేసే కెపాసిటీ ఉండాలా లేదా? అవునా కదా. ఈ 100 కేజీలను రీసైకిల్ చేయాలా, 100 కేజీలని ట్రీట్మెంట్ ఇచ్చేసి దాన్ని సో నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ గా మార్చాలి. కానీ ఒకవేళ 100 కేజీలు ప్రొడక్షన్ చేసావు, కానీ నువ్వు దాదాపు ఒక 85 కేజీలు మాత్రమే నీకు రీసైక్లింగ్ కెపాసిటీ ఉంది. మిగతా 15 కేజీలు ఏం చేస్తున్నావు? రీసైక్లింగ్ చేయకుండా పడేస్తున్నావు అనమాట. ఎన్విరాన్మెంట్ అట్లా చెత్తలాగా పడేస్తున్నమాట. అంటే ఈ 15 కేజీలు అనేది నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ దగ్గర రీసైక్లింగ్ కెపాసిటీ లేదు. అంటే నీ రీసైక్లింగ్ కెపాసిటీ ఎంత ఉంది? 85 కేజీలు మాత్రమే రీసైక్లింగ్ కెపాసిటీ ఉంది. మిగతా 15 కేజీలు ఏంటిది? ఎన్విరాన్మెంట్ లో చెత్తలాగా సో అది మిగిలిపోతుంది అనమాట. ఏ రోజైతే మన ప్లాస్టిక్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఎక్కువైపోయి రీసైక్లింగ్ కెపాసిటీ తక్కువ అయిపోతుందో ఆ డేనే మనం ఏమంటామంటే ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అని చెప్తుంటాము. అంటే మనం ప్రొడక్షన్ చేసే ప్లాస్టిక్ అనేది మన రీసైకిల్ చేసే కెపాసిటీ కన్నా మించిపోయింది. అంటే మనం మిస్ మేనేజ్మెంట్ చేస్తాం అనమాట. అంటే ఈ 15 కేజీస్ ఏదైతే ఉన్నాయో సో ఈ 15 కేజీస్ అనేది సో ఏమన్నట్టు ఇది మిస్ మేనేజ్మెంట్. మన దగ్గర కెపాసిటీ లేదు, ఏం లేదు. ఏంటిది? మిస్ మేనేజ్మెంట్. అంటే ఏ రోజైతే ఇలా మనకి ఎక్సీడ్ అవుతుందో, అంటే మనకి 85 కేజీలు 86వ కేజీ కానీ 87వ కేజీ కానీ ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ డేని ఏమంటాం మనం? ఓవర్ షూట్ డే అని చెప్తుంటాం. అది ఇప్పుడు సెప్టెంబర్ 5th రోజు స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 5th అనేది ప్రపంచంలో అన్ని దేశాలు కలిపితే సెప్టెంబర్ 5th రోజు రీచ్ అవుతుంది. ఏంటిది అంటే ఇంకా ప్రపంచానికి కెపాసిటీ లేదు. ఇంకా ఆ తర్వాత సెప్టెంబర్ 4th తర్వాత ప్రొడక్షన్ చేసే ప్లాస్టిక్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైపోతుంది? వేస్ట్ లాగా మిగిలిపోతుంది, చెత్త చెదరం లాగా మిగులుతుంది తప్ప రీసైక్లింగ్ కెపాసిటీ లేదని. అయితే ఇండియా అనేది ఆల్రెడీ ఒక్కొక్క దేశానికి ఒక కెపాసిటీ ఉంటుంది కదా, అందరికి ఒకటే ఉంటుందా? ఉండదు. ఇండియా అనేది ఆల్రెడీ ఓవర్ షూట్ అని మొన్ననే రీచ్ అయిపోయింది. ఏప్రిల్ 23rd ఆఫ్ ద 2024 రోజే మనం ప్లాస్టిక్ ఓవర్ షూట్ అని ఆల్రెడీ మనం రీచ్ అయిపోయినాం. ఏప్రిల్ 23rd రోజే డిక్లేర్ అవ్వడం జరిగింది మనకి. అంటే ఒక్కొక్క దేశానికి ఒక కెపాసిటీ ఉంటుంది. రీసైక్లింగ్ కెపాసిటీ తగ్గిపోవడానికి మనం ఏమంటే చూడండి ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే ఉంది ఇక్కడ చూడండి. సో గ్లోబల్ ప్రపంచం మొత్తం ఏ రోజు రీచ్ అవుతుంది? సెప్టెంబర్ 5th ఆఫ్ ద 2024 రీచ్ అవుతుంది. మన ఇండియా కనుక తీసుకుంటే
ఇగో ఏప్రిల్ 23 రోజు రీచ్ అయింది ఇండియా అనేది. ఇగో మంగోలియా ఏప్రిల్ 7 రోజు రీచ్ అయింది. ఇరాన్ అనేది మార్చ్ 8 రోజు రీచ్ అయింది. ఇలా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రోజు అనేది ఏమైంది, వాళ్ళ యొక్క కెపాసిటీని మించి ప్రొడక్షన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క రీసైక్లింగ్ కెపాసిటీని మించి ప్రొడక్షన్ చేస్తున్నారు. దేన్ని ఈ మన ఏమంటాం ప్లాస్టిక్ ని ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రపంచం మొత్తం ఫైనల్ గా సో ఏ నాటికి సెప్టెంబర్ 5 నాటికి రీచ్ అవుతుంది. ఇండియా ఎప్పుడు రీచ్ అయింది, సో అంటే ఏప్రిల్ 23 నాటికి. అంటే ఏప్రిల్ 23 తర్వాత ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేస్తున్న ప్లాస్టిక్ ని మనం రీసైకిల్ చేయడానికి కెపాసిటీ లేదు. అదంతా ఏమైతుంది, ఓవర్ షూట్ అయిపోతుంది అనమాట, వేస్ట్ అనమాట. అంతా చెత్తలాగా తయారైపోయి ఎన్విరాన్మెంట్ అంతా ఏమైతుంది, పొల్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అని చెప్తుంటాం. అంటే మన కెపాసిటీ సరిపోదు అని. ఓకేనా, సో అలా అనమాట. చూడండి ఇక్కడ మనకి సో క్లియర్గా చూస్తే సో జనవరి నుంచి మార్చి వరకు ప్రపంచం అనేది 2021లో కూడా సో మనం తీసుకుంటే ఆగస్టులోనే వచ్చింది. ఇక్కడ 28 ఆగస్టు, సో 4th సెప్టెంబర్, లాస్ట్ ఇయర్ 4th సెప్టెంబర్ రోజు వచ్చింది. ఈ ఇయర్ 5th సెప్టెంబర్ రోజు వస్తుంది. చూద్దాం. చూడండి ఇక్కడ వరకు ప్లాస్టిక్ ఎంత ప్రొడ్యూస్ అయిందో అంత ప్లాస్టిక్ ని మనం ఈజీగా ఏం చేస్తాం, రీసైకిల్ చేసుకున్నాం, అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఏమైతే ఇంకా ఓవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ 5th తర్వాత ఏదైతే ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవుతుందో అంత ఏంటిది మనకి మిస్ మేనేజ్డ్. మన దగ్గర కెపాసిటీ లేదు దాన్ని మేనేజ్ చేయడానికి. అదంతా ఏమైతే మనకి మిస్ మేనేజ్ అవ్వబోతుంది. ఓకేనా, డన్నా నాన్న అబ్బుజీ బంగారాలు. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం మనం. యాక్చువల్గా ఇప్పుడైతే ఓవర్ షాట్ డే గురించి అయితే అర్థమైంది కదా. సరే దీని గురించి ఇంకా కొంచెం క్లారిటీ ఇద్దాం మనం. చూడండి ప్రపంచంలో 248 రోజులు మాత్రమే మనం ప్లాస్టిక్ ని మేనేజ్ చేస్తున్నాం. అంటే అవుట్ ఆఫ్ ద 365 డేస్ లో ప్రొడ్యూస్ అయ్యే ప్లాస్టిక్ లో 248 రోజులు మాత్రమే మన ప్లాస్టిక్ ని మేనేజ్ చేస్తున్నాం. మిగతా డేస్ ఏవైతే ఉన్నాయో మిగతా డేస్ అన్ని కూడా మనం ప్లాస్టిక్స్ ని మేనేజ్ చేయట్లేదు. మిగతా డేస్లలో అన్నిట్లలో ప్లాస్టిక్ ఏమవుతుంది, మిస్ మేనేజ్మెంట్. ప్లాస్టిక్ ఏమవుతుంది, మిస్ మేనేజ్మెంట్ అవుతుంది. అంటే దాన్ని సరిగా కలెక్ట్ చేయలేకపోవడము, లేదంటే సరిగా ఏం చేయలేకపోవడం వల్ల మిగతా డేస్ లో ఏమవుతుంది, మనకి మిస్ మేనేజ్మెంట్ అవుతుంది. 248 రోజులు మాత్రమే మనం ప్లాస్టిక్ ఏం చేస్తున్నాం, మేనేజ్మెంట్ చేస్తున్నాం తప్ప మిగతా 365 డేస్ చేయట్లేదు. అయితే చూడండి అలొకేషన్ ఆఫ్ ద గ్లోబల్ ఓవర్ షూట్ డేస్ కనుక తీసుకుంటే చూడండి. సో చైనాలో సో 23.5 రోజులు, అండ్ ఇండియాలో 12.5 డేస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యాలో 5.3. అంటే ఇన్ని రోజులు ఏమవుతుంది మనకి, సో ప్లాస్టిక్ అనేది మనకి యావరేజ్ గా సో మనకి వాళ్ళకి రీసైక్లింగ్ కెపాసిటీ అనేది ఉండటం లేదన్నమాట, మనం సింపుల్ చెప్పాలంటే. సో చైనాలో హైయెస్ట్ ఉంది చూడండి. చైనాలో సో 23.5 హైయెస్ట్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ఇండియాలో 12.5 ఉంది సెకండ్ ప్లేస్ లో, అండ్ రష్యా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది ఓవర్ షాట్ డేస్ లో, అండ్ 4.3 ఇక్కడ ఉందన్నమాట మనకి. సో యావరేజ్ గా తీసుకుంటే సో మనకి సో దట్ ఇస్ అలొకేషన్ ఆఫ్ ద 2004 గ్లోబల్ ఓవర్ షూట్ డేస్ అనేది. సో 12.5 డేస్ ఉన్నాయి ఇండియాలో. ఓకేనా, ఓవర్ షూట్ డేస్ అంటే మనం మేనేజ్ చేయడం లేదు అని. ఓకేనా, చూడండి సెప్టెంబర్ 5th రీచ్ అవుతుంది. ఫస్ట్ చూడండి క్లారిటీతో కొంచెం చెప్పాను. ఇన్ ద ఫస్ట్ 248 డేస్ ఆఫ్ ద 2024 the plastic waste is well managed. అదే కదా మనం అనుకుంది. మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ కలెక్టెడ్ అండ్ ఐదర్ రీసైకిల్డ్ ఆర్ ఇన్సిరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ద శానిటరీ ల్యాండ్ ఫిల్. కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ కనుక తీసుకుంటే 12 కంట్రీస్ అనేటివి ప్రపంచంలోనే 60% ప్లాస్టిక్ ని ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో దాదాపు 70 డేస్ ఓవర్ షూట్ ఉన్నాయి ఇవన్నీ కలిపితే. ప్రపంచంలో 70 డేస్ ఓవర్ షూట్ ఉన్నాయి ఇవన్నీ కలిపేవి. ఇంతకుముందు మన కలిపిన దేశాలన్నీ కలిపితే ఈ 12 దేశాలు తగలడ్డాయి కదా. సో ఈ 12 దేశాలు కలిపితే వీళ్ళే 70 రోజులు ఉన్నాయి. వీళ్ళు 70 డేస్ ప్రపంచంలో వీళ్ళది ఎక్కువ మొత్తంలో వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి. 70 డేస్ వీళ్ళ వల్లనే ప్రాబ్లం అవుతుంది. సో మన దేశంలో ఎంత, సో 12.5 రోజులు వేస్ట్ అవుతుంది. అంటే ఒక సంవత్సరంలో 12.5 డేస్ మనం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం మనకున్న కెపాసిటీ కన్నా. ప్రపంచం మొత్తం కలిపితే ఎంత, 70 రోజులు ఏమవుతుందట, ప్లాస్టిక్ అంతా వేస్ట్గా పడేస్తున్నారు. చూడండి 70 డేస్ ఓవర్ షూట్. చైనా, ఇండియా, రష్యా, మనం ఇంతకు బ్రెజిల్, మెక్సికో, సో ఇవే మనం 12 దేశాలు ఉన్నాయి కదా. ఈ 12 దేశాలు ఇంతకు కొంచెం. నెక్స్ట్ రిమైనింగ్ 205 కంట్రీస్ ఆర్ 40% ఆఫ్ ద గ్లోబల్ మిస్ మేనేజ్మెంట్ ఆర్ 46.8 డేస్. సో దాదాపు 46.8 రోజులు మనకి సో ప్లాస్టిక్ ని మిస్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి. ఎన్ని దేశాలు, 205 కంట్రీస్. ఈ 12 దేశాలు ఎంత, సో దాదాపు 60% ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దాదాపు 70 రోజుల పాటు ఏమైతే మనకి మిస్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. 70 రోజుల పాటు మిస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ దేశాలండి. సో మనకి ఎగ్జామినేషన్ లో ఇదంతా సొల్లింది చెప్తారు సార్ అని మీరు డౌట్ రావచ్చు. ఎగ్జామినేషన్ లో ఇది రావచ్చు మనకి. సో ఇవి చైనా, ఇండియా, రష్యా, సో బ్రెజిల్, ఇవి చాలా ఓవర్ షూట్ డేస్ అనమాట. అంటే ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ని మిస్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి. ఇండియాలో 12.5 రోజుల పాటు ప్లాస్టిక్ ఏమైతుంది, మిస్ మేనేజ్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ 12 దేశాలే ప్రపంచంలో 60% ప్లాస్టిక్ ని ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో దీస్ కంట్రీస్ ఆర్ సో 60% ఆఫ్ ద ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్. మన ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని ఈ 60 దేశాలు వేస్ట్ చేస్తున్నాయి.
ప్లాస్టిక్ ప్రొడక్షన్ కాదు రో బుజ్జి, ఓ బుజ్జులు, ప్లాస్టిక్ ప్రొడక్షన్ కాదు, ప్లాస్టిక్ వేస్ట్ 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 వేస్ట్, మనలాగా వేస్ట్ కాకుండా మనం మాట్లాడుతుంది ప్లాస్టిక్ గురించి కాదు, ప్లాస్టిక్ వేస్ట్ గురించి. అంటే ప్లాస్టిక్ వాడిన తర్వాత పడేస్తున్నాం కదా, దాని గురించి మనం మాట్లాడుతుంది. అర్థమైందా? ప్లాస్టిక్ వేస్ట్ గురించి. మళ్ళీ ప్లాస్టిక్ ప్రొడక్షన్ లో ఇవి టాప్ 12 కంట్రీస్ కాదు, ప్లాస్టిక్ ప్రొడక్షన్ లో కాదు, ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ లో. అర్థమవుతుందా? చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ప్లాస్టిక్ ప్రొడక్షన్ కి ప్లాస్టిక్ వేస్ట్ కి ఒకదానికోటి ఆన్సర్ పెట్టచ్చు మళ్ళీ. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడ్యూస్డ్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్ బై ద 2040. ఏంటి 2040కి ప్లాస్టిక్ ఏమవుతుందంట? డబుల్ అవుతుందంట భారతదేశంలో. సో విత్ ట్రిపుల్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడ్యూషన్. సో ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఇంకా ట్రిపుల్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. సో కాబట్టి దీన్ని ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి మనం? సో అరికట్టాల్సిన అవసరం ఉంది, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? చూడండి. So according to the Earth Actions 2004 report titled The Plastic Overshoot Day, September 5, 2024. The 12 countries, ఇవే కదా, చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, వియత్నాం, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, పాకిస్తాన్, వీళ్ళందరూ కలిసి 12 దేశాలు ఎంత 60% ఆఫ్ ద మిస్మేనేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఈ దేశాలలోనే ఉంటుంది. అయితే ప్రపంచంలో ఇంకా మనకి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కోసం సంబంధించి మనకి ఇంకా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కూడా లేదు. సపోజ్ ఇప్పుడు ఓజోన్ కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది, లేదంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కోసం ప్యారిస్ ప్యాక్ట్ ఉంది, ఉన్నాయా లేవో ఇవన్నీ చదువుకున్నామా లేదా? బోన్ కన్వెన్షన్ ఉంది మైగ్రేటరీ బర్డ్స్ ని కాపాడడానికి కోసం, బోన్ కన్వెన్షన్ మనకి బేసల్ కన్వెన్షన్ ఉంది హజార్డస్ వేస్ట్ కోసం, స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఉంది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కోసం, మినిమాటా కన్వెన్షన్ ఉంది మెర్క్యూరీ పొల్యూషన్ కోసం. ఇవన్నిటికి మరి కన్వెన్షన్స్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్స్ కూడా ఏముండాలి? కన్వెన్షన్ ఉండాలి కదా. కానీ ప్లాస్టిక్ పొల్యూషన్స్ కి ఇప్పటివరకు ప్రపంచంలో ఒక్క కన్వెన్షన్ కూడా లేదన్నమాట, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఒకటి కూడా లేదు. ఈ 2024 ఎండింగ్ కి నవంబర్ 2024 నాటికి సో ఇప్పుడు గైడ్ లైన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 2024 ఎండ్ నాటికి ఖచ్చితంగా మనకి ప్రపంచంలో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ రాబోతుంది. దీన్ని ప్లాస్టిక్ మేనేజ్మెంట్ మీద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ప్లాస్టిక్ ఓవర్షూట్ డేకి సంబంధించిన ముచ్చట్లు. ఓకే, అట్లాగే ఈ సంవత్సరానికి సంబంధించి కనుక మనం చూస్తే సో ఎర్త్ డే, సో ఏప్రిల్ 22 ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం మనం? ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం లేదా? ఎవ్రీ ఇయర్ నేను ఇప్పుడు ఏప్రిల్ 22 మార్చ్ 22 ఏం చేస్తాం? వాటర్ డే అని చెప్పేసి. ఏప్రిల్ 22 ఏం చేస్తాం? ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఏప్రిల్ 22 ఈ సంవత్సరం కూడా ఎర్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిదో తెలుసా? ఈ సంవత్సరం యొక్క ఎర్త్ డే యొక్క థీమ్ కూడా ఇదే, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ తోటి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏంటిది? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. అంటే మన ప్లానెట్ ని కాపాడాలి అంటే మన ప్లాస్టిక్ ని ఏం చేయాలి? తగ్గించాలని చెప్తున్నారు. ఓకేనా? సో టార్గెట్ ఏంటిదంటే 60:40. అంటే 60:40 అంటే చూడండి, వాట్ ఈస్ దిస్ 60:40 అంటే 60% ఆఫ్ ద రిడక్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్ బై ద 2040 నాటికి 60% ప్లాస్టిక్ యొక్క ప్రొడక్షన్ ఏం చేయాలా? తగ్గించాలి. అంటే మనం ప్లాస్టిక్ ని వాడకూడదు అని దాని అర్థం. ప్రొడక్షన్ లేదు అంటే ఇంకా ఆటోమేటిక్ మనం వాడడం మానేస్తాం కదా. సో కాబట్టి 60% ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఏం చేయాలా? మానేయాలని చెప్పేసి 60:40 అని చెప్పేసి మనకి సో దీని బెటర్. సో ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తారు. అయితే ఎగ్జామినేషన్ ఏం చేస్తాడంటే రివర్స్ ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ 40% ఇస్తాడు మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాడంటే మళ్ళీ ఇక్కడ 2060 అని ఇస్తాడు మళ్ళీ. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దట్ ఈస్ ద 60% ఆఫ్ ద ప్లాస్టిక్ రిడక్షన్ బై ద 2040 అనే థీమ్ తోటి మనకి ప్లాస్టిక్ వర్సెస్ ప్లానెట్ అనే థీమ్ తోటి ఏప్రిల్ 22 ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం మనం? ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దానిలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద ఏప్రిల్ 22 ఈస్ ద ఎర్త్ డే మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ ఇన్ ద వరల్డ్. సో అలా 1970లో మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ ని గురించి కాపాడాలని చెప్పేసి ప్రపంచంలో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడంటే ఏప్రిల్ 22, 1970. సో అలా ఏప్రిల్ 22, 1970లో ఫస్ట్ టైం మనకి ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి ప్రపంచంలో. దాని తర్వాత స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఫౌండేషన్ పడింది అనమాట మనకి. నేను అందరూ చదువుకుంటారు రచెల్ కార్సన్ సో యొక్క మనకి సైలెంట్ స్ప్రింగ్ బుక్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రోమ్స్ మన క్లబ్ ఆఫ్ ద రోమ్స్ యొక్క బుక్ కానీ, ఆ తర్వాత ప్రపంచం అంతా ఇన్స్పైర్ అయిపోయి మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయి అలా 1972 మనకి జూన్ 5th రోజు ఏం స్టార్ట్ అయింది? స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. అదంతా కూడా ఎన్విరాన్మెంట్ లో మనం ఒక క్రోనాలజీ అనమాట. సో అలా 1970లోనే మనకి ఏంటిది? సో ఇది మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, అందువల్ల ఏప్రిల్ 22 ఏం చేస్తాం మనం? ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. సో ఇది ఈ సంవత్సరం యొక్క ఏంటి మనకి ఎర్త్ డేకి సంబంధించినటువంటి థీమ్. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడానికి కూడా ఏముంది? చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో పాటు సో ఈ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే గురించి కూడా మన క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్ లో. ఓకే, ఇండియా అయితే ఎప్పటికి రీచ్ అయింది? ఏప్రిల్ 23కి రీచ్ అయింది. సో ప్రపంచం అయితే సెప్టెంబర్ 5th రీచ్ అవుతుంది. ప్లాస్టిక్ ఓవర్షూట్ డేని సో మనము సో రీచ్ అవుతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 5th రీచ్ అవడం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? సో ఎగ్జామినేషన్ లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. సో ఇది ఇంతటితో అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు
దీంట్లో ఎంత టన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా పర్ క్యాపిటా ఇండియాస్ పర్ క్యాపిటా ప్లాస్టిక్ వేస్ట్ కనుక తీసుకుంటే 8 kgs per year. ఒక పర్సన్ 8 kgs ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇండియాలో. ఎంతకి? ఇయర్కి. ఎవరు? 1 person. ఒక పర్సన్ అంటే దాన్ని మనం పర్ క్యాపిటా అంటాం కదా. సో 8 kgs మనకి ప్లాస్టిక్ ని ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఓకేనా? సో ప్రపంచంలోనే లోన్, బట్ ఎనీవే, సో అది మొత్తం ఓవరాల్ గా ఇండియాలో కనుక తీసుకుంటే ఒకసారి ప్లాస్టిక్ యొక్క లెక్కలు కనుక తీసుకుంటే ఈ రిపోర్ట్లు ఏమి ఇచ్చారని చూడండి. యావరేజ్ ఇంత టన్స్ 3,91,879 టన్స్ ఆఫ్ ద మైక్రో ప్లాస్టిక్ ప్రొడక్షన్ జరిగింది. ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ లోకి వదిలేస్తున్నాం. సో దీని 31,403 కెమికల్ అడిటివ్స్ వాటర్ లోకి వదిలేసినారు. దీంట్లో ఇంత మొత్తంలో మనం మేనేజ్ చేస్తున్నాం అనమాట. మైక్రో ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ప్రపంచం మొత్తంలో కనుక తీసుకుంటే అది 220 million ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్రొడక్షన్ జరిగింది 2024లో. అంటే 70 million tons ended up polluting the ఎన్విరాన్మెంట్. దాంట్లోకి ఇంత ప్రొడక్షన్ జరిగితే ఇలా 70 million tons ఏమైంది మనకి ఎన్విరాన్మెంట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. మిస్మేనేజ్మెంట్. ద బెల్జియం ఇస్ ద హైయెస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ అండ్ 147 kg per year, విత్ ఇస్ ద 16 times more than in India. చూడండి, ఇండియా ఎంత 8, బెల్జియం హైయెస్ట్. ద ఒమాన్ లీడ్స్ ఇన్ ద మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్, 111 kg per person in the 2004, 30 times more than నార్వే. అట్లా ఉంది పర్ క్యాపిటా. సో పర్ క్యాపిటా ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంది? బెల్జియంలో ఎక్కువ ఉంది. ప్లాస్టిక్ వేస్ట్ మిస్మేనేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది? మనకి సో ఒమాన్లో జరుగుతుంది హైయెస్ట్. మన ఇండియాలో ఎంత ఉంది? సో 8 kgs మాత్రమే ఉంది. ప్రపంచం మొత్తంలో ఎంత? 220 million tons ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది మనకి. ఎంత? 220 million tons ఆఫ్ ద ఏంటి మనకి ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్రొడక్షన్ జరిగింది. క్లియర్ గా? సో ఇది మనకి ఓవరాల్ గా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యాంశాలు దీంట్లో. సో మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మిస్మేనేజ్మెంట్ అంటే ఏంటిది? రీసైక్లింగ్ కెపాసిటీ లేకపోవడం. ఇదేంటిది? పర్ క్యాపిటా ప్లాస్టిక్ వేస్ట్ ఒక పర్సన్ కి ఎంత ప్లాస్టిక్ వాడుతున్నారు అనేది. అది బెల్జియంలో దాదాపు ఎంత 147 kgs వాడుతున్నారంటే అసలు అది అర్థం చేసుకోండి ఏ లెవెల్లో వాళ్ళు ప్లాస్టిక్ అనేది వాడుతున్నారు అని చెప్పేసి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చటలు కథలు కాదు. ఓకే, సో ఇది మనకి హైయెస్ట్ అనమాట లొకేషన్స్ ఆఫ్ ద ఓవర్ షూట్ డేస్. చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, మెక్సికో. ఓకేనా? CIRB లాగా ఏదైనా గుర్తుపెట్టుకోండి. CIRB. ఓకే, CIRB ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఏంటి? CIRB చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్. CIRB. ఓకేనా? అంటే చిరు గుర్తుపెట్టుకోండి. చిరంజీవి అయితే అందరికీ తెలుసు కదా. చిరంజీవి ప్లాస్టిక్ ఆర్ చిరు ప్లాస్టిక్. ఓకే, సో చిరు ప్లాస్టిక్ అని గుర్తుపెట్టుకోండి. సో అంటే ప్లాస్టిక్ ఎందుకంటే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ లో కాబట్టి. సో మనకేంటి? చైనా, ఇండియా అండ్ ఏంటిది? రష్యా. ఓకేనా? చిరు ప్లాస్టిక్ అని చైనా, ఇండియా, రష్యా. ఓకేనా? ఇది మనకి ప్లాస్టిక్ ఓవర్ షూట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి అదానీ కంపెనీ అనేది భారతదేశంలో ఫస్ట్ కంపెనీ అనమాట. మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది 10 gigawatts దాటించినటువంటి ఫస్ట్ కంపెనీ. ఇప్పటివరకు 10 gigawatts అనేది ప్రొడక్షన్ చేసింది. అసలు ఇంత పెద్ద కంపెనీ ఏది లేదు భారతదేశంలో. సో రెన్యూబుల్ ఎనర్జీ దాదాపు 7,300 మెగావాట్ల ఏంటి మనకి సోలార్ ఎనర్జీని, దాదాపు మనకి 1,400 విండ్ ఎనర్జీని అండ్ 2,140 సో విండ్ ప్లస్ సోలార్ ఎనర్జీని కలిపి దాదాపు 10,000 మెగావాట్ల వల్ల ప్రొడక్షన్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద సో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ కంపెనీ విత్ ద 10 gigawatts ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ. అండ్ దాంతో పాటు ఇది ఒకటే కాకుండా మనకి గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఐలాండ్ అనమాట. ఎందుకు పనికిరాని ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ పేరు ఏంటంటే కవడా. సో కవడా అనే ఒక ఐలాండ్ ఉంది గుజరాత్ లో. ఇక్కడ ఈ రాన్ ఆఫ్ కచ్ రీజియన్ కదా. సో ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ అనేది సో వాటర్ లో ఇక్కడ చిన్న ఐలాండ్ అనేది ఉంది. సో దీని పేరు KHAVA కవడా అనే ఐలాండ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడ నిర్మిస్తున్నారు 30,000 మెగావాట్స్ తోటి. ఎంత? 30,000. చిన్నది కాదు, చాలా పెద్దది. 30,000 మెగావాట్స్ తోటి ఇక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది. సో ప్రపంచంలోనే ఇది లార్జెస్ట్ మనకి సోలార్ పవర్ ప్లాంట్ కాబోతుంది. 30,000 మెగావాట్స్ తోటి ఇక్కడ కవడా అనే గుజరాత్ లో చిన్న ఐలాండ్ లోపల రాన్ ఆఫ్ కచ్ రీజియన్ లోపల నిర్మించబోతుంది. సో ఓవరాల్ గా వీళ్ళ టార్గెట్ ఏంటిదంటే ఇప్పుడు 10 gigawatts రీచ్ అయ్యారు ఇప్పుడు. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటిదంటే ఈ కంపెనీ టార్గెట్ మొత్తానికి 45 gigawatts ఆఫ్ ద మనకి రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలన్నది వీళ్ళ యొక్క టార్గెట్. ఎంత? 45 gigawatts అనేది ప్రొడక్షన్ చేయాలి బై ద 2030 నాటికి. సో ఇప్పుడు రీచ్ అయింది ఎంత? 10 మాత్రమే. 10 gigawatts మాత్రమే రీచ్ అయ్యారు. వీళ్ళు ఎంతకు రీచ్ అవ్వాలి? ఇంకా 45 gigawatts కి టార్గెట్ వీళ్ళది. ఏ ఇయర్ నాటికి? బై ద 2030 నాటికి సో రీచ్ అవ్వరు. అన్ని ప్రపంచంలోనే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది నిర్మిస్తున్నారు ఇక్కడ. సో కవడా గుజరాత్ లోపల 2030 నాటికి మరి కంప్లీట్ అవుతుందా చూద్దాం మనం.
నెక్స్ట్ వన్. సో ఎన్టీపీసీ అనేది మనకి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది బరౌని. సో ఇక్కడ బీహార్లో ఉంది. సో ఇది కొంచెం ఆపరేషనల్ ఫీజిబిలిటీ లేకపోవడం వల్ల దీన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో జస్ట్ అది ఒకటే గుర్తుపెట్టుకోండి, బరౌని ఇది థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ మనకి బీహార్. నెక్స్ట్ వన్. SIA, India and Brazil, so Abrasat signed the memorandum of understanding to boost the advancement in the space sector. స్పేస్ సెక్టార్ లోపల మనకి ఏంటిదంటే మార్కెట్ డైనమిక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి, స్పేస్లో మనకి టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం, స్పేస్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్మెంట్ చేయడం, ఇవన్నిటి కోసం ఈ బ్రెజిల్ దేశం యొక్క ఏంటిది అబ్రాసాట్ అనే కంపెనీ ఇండియా యొక్క ఏంటిదంటే స్టాట్కమ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ద ఇండియా కంపెనీ తోటి వీళ్ళు టైఅప్ అవ్వడం జరిగింది అనమాట. ప్రైవేట్ కంపెనీస్ వీళ్ళు టైఅప్ అయిపోయి ఏం చేస్తున్నారంటే మనకి సో స్పేస్ సెక్టార్ లో ఒకరికొకరు ఏం చేస్తున్నారు, కోఆర్డినేషన్ చేసుకోవడానికి అగ్రిమెంట్ కుదిరింది అనమాట. నెక్స్ట్ వన్. డిఫెన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియా, సో DRDO అనేది లైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. సో బుల్లెట్ ప్రొటెక్టింగ్ అగ్రీన్స్ అవార్డ్ 7.6 ఇంత ఆర్మర్ ప్రైజింగ్ ఇన్సిడెంట్ అంటే మనకి తెలియదు. సో ఇది టెక్నికల్ టర్మ్ అనమాట. ఇంత సో 7.62 into 54 రేంజ్ లో ఉన్నటువంటి బుల్లెట్స్ కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఈస్ డెవలప్డ్ బై వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఎవరు? సో డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబొరేటరీ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఎట్ ద వాట్ ల్యాబొరేటరీ చండీగఢ్ ల్యాబొరేటరీలో 2018లోనే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి సో ఇది తీసుకురావడం జరిగింది. హైయెస్ట్ లెవెల్ 6 ఆఫ్ ద థ్రెట్ ని కూడా తట్టుకోగలదు ఇది. నెక్స్ట్ వన్. DRDO చైర్మన్ ఇనాగ్రేట్ ద స్పేస్ అనే దాన్ని మనకి సో ఇప్పుడు స్పేస్ అని చెప్పేసి ఇది స్పేస్ టెక్నాలజీ అనుకొని మళ్ళీ తొందరపడి ఇస్రో అని ఆన్సర్ పెట్టేవు, అది కాదు. ఇది DRDOకి సంబంధించింది. ఓకేనా? DRDO వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మనకి. సో నావల్ కమాండ్ వాళ్ళు చూద్దాం ఏంటిదని చూడండి. సబ్మెర్సిబుల్ సో ప్లాట్ఫామ్ ఫర్ ద అకోస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అనే పేరుతోటి ఉంది ఇక్కడ. సో మనకి సబ్మెర్సిబుల్ అంటే ఏంటిది? వాటర్ లో మునిగిపోయినాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా. సో ఈ వాటర్ లో మునిగి ఉన్న వాటిని ఏమంటాం మనం? సబ్మెర్సిబుల్ అంటాం. ఈ సబ్మెర్సిబుల్ ఈ వాటర్ లో మునిగినప్పుడు సో ఖచ్చితంగా ఎంతో కొంత ఏం జనరేట్ అయితే కొంత సౌండ్ అయితే జనరేట్ అవుతుంది. సౌండ్ అంటే ఏంటిది? కదా అకాస్టిక్స్ అంటే ఏంటి మనకి? సౌండ్. సో కాబట్టి సో ఏవైతే సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ ద అకాస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే మనం ఏవైనా కానీ తయారు చేసినప్పుడు ఆ వాటర్ లో పోతున్నప్పుడు ఆ వాటర్ లో ఇట్లా వేవ్స్ కూడా జనరేట్ అవుతుంటాయి కదా. ఇలా వేవ్స్ అని జనరేట్ అయితే వాటర్ లో ఇలా వేవ్స్. సో ఈ అకాస్టిక్స్ జనరేట్ అవుతాయి కాబట్టి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏం చేయాలి మనం? చదవాలన్నమాట. వాటర్ లో మునిగిన తర్వాత ఏ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి వేవ్స్ ని కానీ ప్లస్ సౌండ్స్ ని కానీ జనరేట్ చేస్తాయి. సో ఆ వేవ్స్ ని కానీ సౌండ్స్ కానీ జనరేట్ చేస్తున్నాయి కదా, వాటి గురించి మనం చదవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిందే ఈ స్పేస్ అనేది అనమాట. DRDO వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని అంటే సో అండర్ వాటర్ అకోస్టిక్ రీసెర్చ్ ఫెసిలిటీ ఎక్కడ మనకి? సో కులమావు ఇడుక్కు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కేరళలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇనాగ్రేటెడ్ ద స్పేస్ ఏ టెస్టింగ్ హబ్ ఫర్ ద వాట్ సోనార్ సిస్టమ్స్ ఫర్ ద వాట్ ఇండియన్ నేవీ ఇన్ ద కేరళ. సోనార్ సిస్టమ్ అంటే సౌండే కదా. సౌండ్ సిస్టమ్స్ ఎవరి కోసం? నేవీ అంటే ఇక్కడ వాటర్ లోనే కదా. సో వాటర్ లో వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ఏంటిది ఏవైనా ఆబ్జెక్ట్స్ తయారు చేస్తే వాటిని టెస్ట్ చేయడానికి కోసము మనకు ఒక టెస్టింగ్ ఫెసిలిటీని తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి కులమావు ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కేరళలో మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ద స్పేస్ ఫెసిలిటీ హాస్ బీన్ డిజైన్డ్ so for the evaluation of the hub for the what sonar system. So next it was established by the what Naval Physical Oceanographic Laboratory of the what DRDO వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. 100 meters డెప్త్ వరకు సో ఏవైనా మనం తయారు చేసిన ఆబ్జెక్ట్స్ ఉంటే వాటర్ లో ముంచి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని కానీ వాటిని మనం ఏం చేయొచ్చు? స్టడీ చేయడానికి ఏముంది? అవకాశం అనేది ఉంది. క్లియర్ కదా? సో అది నెక్స్ట్ వన్. DRDO successfully conducted the flight test of the indigenous technology cruise missiles from the what integrated సో రేంజ్ చాందీపూర్ ఒరిస్సాలో ఉంటుంది, మీ అందరికి తెలిసే అది. సో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ICT ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ ITCM ఏదైతే ఉందో దీన్ని April 18th of 2024లో మనకి క్లియర్ గా దీన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది కొత్తగా దీనిలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే అడ్వాన్స్డ్ ఏవియోనిక్స్ కానీ అండ్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ కానీ అండ్ బెటర్ రియలబుల్ పర్ఫార్మెన్స్ కానీ ఉండేటట్టు దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు వాళ్ళు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో దీనికి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా గెట్స్ 24 IGLA-S యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ ఫ్రమ్ ద రష్యా. సో రష్యా నుంచి ఈ టైప్ ఆఫ్ ద మిజైల్స్ ఈ టైప్స్ ఆఫ్ ద ఏంటిది మిజైల్స్ కాదు, ఇవన్నీ ఏంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్స్. ఏంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ని సో రాకుండా అవన్నీ నిరోధించడానికి కోసం మనం సినిమాలలో చూస్తుంటాం కదా అవి. సో దట్ ఈస్ 24 ఫ్రమ్ ద రష్యా IGLA సో మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.
చూడండి ఇక్కడ. సో ఇవన్నమాట మ్యాన్ పోర్టబుల్ అంటే ఇక్కడ చూడండి పర్సన్ అనేవాడు ఉన్నాడు కదా, ఈ పర్సన్ దీన్ని ఏమైంది సో ఇలా మన షోల్డర్ పైన క్యారీ చేసి తీసుకుని వెళ్తున్నాడు లేదా ఈ పర్సన్ షోల్డర్ పైన క్యారీ చేసుకొని తీసుకెళ్తున్నాడు. సో దట్ ఈస్ ద సో మనకి సో 500 నుంచి 6000 మీటర్ల రేంజ్ కానీ సో 10 నుంచి 3000 మీటర్ల ఆల్టిట్యూడ్ లా కానీ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 400 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి మనకి దీని నుంచి ఫైర్ చేయడానికి ఏముంది అవకాశం అనేది ఉంది. ఇలా 2023లో మనకి 120 లాంచర్స్ కి 400 మిజైల్స్ కి మనము ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? రష్యాకి ఆర్డర్ ఇచ్చాం. దాంట్లో 120 లాంచర్స్ అండ్ 400 ఇది లాంచర్ కదా, ఇది లాంచర్. ఈ లాంచర్ లోపల ఏముంటాయి? మిజైల్ ఉంటాయి. ఇలాంటివి ఎన్ని లాంచర్స్? 120 లాంచర్స్ కి మనకి దాంట్లో పెట్టడానికి 400 మిజైల్స్ కి ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు రావడం అనేది జరిగింది. 24 మనకి తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కొంచెం మనకి అంటే ఎక్కడ నుంచి ఇగ్లా. సో ఈ ఇగ్లా సిస్టమ్ అనేది మనకి ఏ దేశానికి సంబంధించినవి? సో ఇలా తీసుకెళ్ళి భుజం మీద వెళ్ళి మనం ఫైర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టచ్డ్ ద రికార్డ్ ఆఫ్ ద 21,000 crores ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024. సో ఇప్పటి వరకు మనం ఇంత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎప్పుడు చేయలేదు. దాదాపు 2023-24 సంవత్సరంలో హైయెస్ట్ ఎవరు అన్నమాట. దాదాపు 21 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం జరిగింది. దాదాపు సో మనకి $2.63 బిలియన్ అనేది. సో ఒకప్పుడు ఇండియా అనేది వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఈ రోజు ఇండియా అనేది కూడా వేరే దేశాలకు ఏం చేస్తున్నాం మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకి ఎంత 32.5% పెరిగింది. లాస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే మనకి 15,920 కోట్లు లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు తీసుకుంటే మనకి 21,800 ఈ కోట్లు అనమాట. సో దట్ వాస్ టోటల్ గా 32.5% అనేది మనం పెరగడం జరిగింది. మనకి ఏంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటివి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకి ఎంత 32.5% ఆఫ్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియాలో పెరగడం జరిగింది. డన్. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ద లేటెస్ట్ ఫిగర్ మనకి ఎంత 32.5 గా ఇంత పెరగడం జరిగింది మనకి. నెక్స్ట్ the private sector కనుక తీసుకుంటే ఇలా ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూటెడ్ ద 60% ఆఫ్ ద టోటల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీస్ అనేది 40% కాంట్రిబ్యూటెడ్ బై ద సో డిపార్ట్మెంట్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మనకి. ఓకేనా? అలా జరగడం అనేది జరిగింది మనకి టోటల్ గా. లాస్ట్ 20 years డాటాని కనుక మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఎంత 20 years డాటాని కంపేర్ చేస్తే దట్ ఈస్ ఫ్రమ్ 2004 నుంచి మనకి 2000 ఇక్కడ 39, 14 అండ్ 15 చూస్తే వీటిలో లాస్ట్ 10 years కంపేర్ చేస్తే 21 times పెరిగినాయి మన ఏంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి. ఎంత 21 times మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే పెరిగిన లాస్ట్ 10 years లోపల. మనం మేజర్ గా మనము ఏవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని కనుక తీసుకుంటే మనకి పర్సనల్ ప్రొటెక్టెడ్ ఐటమ్ కానీ, ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ కానీ, సో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ కానీ, నెక్స్ట్ కోస్టల్ సర్విలెన్స్ సిస్టమ్ కానీ, లైట్ ఇంజనీరింగ్ పార్ట్స్ కానీ ఇట్లాంటి వాటిని ఎక్కువ మొత్తంలో మనమే సో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే దేశాలకి. Next, Strategic Forces Command and the Defense Research Development Organ successfully conducted the new generation ballistic missile that is the Agni Prime. So ఈ అగ్ని ప్రైమ్ ని టెస్ట్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు అగ్ని ప్రైమ్ అంటే DRDO అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎవరు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. నెక్స్ట్ ఎవరు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అండ్ DRDO వాళ్ళు మనకి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎవరు న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్. సో దట్ ఈస్ అగ్ని ప్రైమ్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ట్రయల్ ఆబ్జెక్టివ్. సో దట్ ఈస్ అగ్ని ప్రైమ్. దట్ ఈస్ న్యూ జనరేషన్ క్రూయిజ్ మిసైల్ కాదేంటిది బ్యాలిస్టిక్ మిసైల్. సో 2 స్టేజ్ మరి బ్యాలిస్టిక్ కానీ ఏ టైప్ ఆఫ్ ద మిసైల్ ఇది సర్ఫేస్ ఏంటిది సర్ఫేస్ టు సర్ఫేస్ అండ్ నెక్స్ట్ ఏంటిది క్యానిస్ట్రైడ్ అంటే ఎటైనా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈజీగా క్యారీ చేయడానికి అవకాశం ఉన్న వాటే క్యానిస్ట్రైడ్ అంటారు జనరల్ గా. సో సర్ఫేస్ టు సర్ఫేస్ క్యానిస్ట్రైడ్ అండ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ అండ్ నెక్స్ట్ ఏంటి ఏ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, దీని యొక్క రేంజ్ కనుక తీసుకుంటే 1000 to 2000 kilometers వరకు రేంజ్ ఉంది. దిస్ ఇస్ ద 6th వేరియంట్ ఆఫ్ ద అగ్ని సిరీస్ మిసైల్ డెవలప్డ్ బై ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఓకేనా, సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఆల్రెడీ వేరియంట్ అన్నమాట. దాంట్లోనే ఇది 5th వేరియంట్. ఓకేనా, సో అంతకు ఏంటిది పృథ్వీ కానీ, త్రిశూల్ కానీ, నాగ్ కానీ, అగ్ని కానీ, ఆకాష్ కానీ, సో ఇవన్నీ కూడా మనం మిసైల్స్ అనేటివి సో మనము తయారు చేయడం జరిగింది. దేని కింద? సో దీని కింద ఈ సిరీస్ కింద ఏది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ ప్రోగ్రామ్ కింద ఇవన్నీ తయారు చేసాం. వాటిలో అగ్ని మళ్ళీ అగ్నిలు ఏమున్నాయి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 మిసైల్స్ అనేటివి కూడా ఉన్నాయి మనకి. ఓకేనా, సో దాంట్లో ఇది నెక్స్ట్ వర్షన్ అనమాట. అగ్ని సిరీస్ లో అగ్ని ప్రైమ్. ఇది అగ్ని ప్రైమ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇది అగ్ని ప్రైమ్. ఓకే,
ఇండియన్ ఆర్మీ బిగిన్స్ ఇండక్షన్ ఆఫ్ ద సో అకాస్తీర్, చూడండి ఇది ఏమన్నాడు, అకాస్తీర్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ అన్నాడు. ఏమన్నాడు, అకాస్తీర్ రిపోర్టింగ్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ ఆర్మీ వాళ్ళ కమాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, రకరకాల ప్లేస్లలో ఉంటాయి కదా. సపోజ్ ఆర్మీ వాళ్ళ కమాండ్ ఉంది, ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, యుద్ధం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడెక్కడనో ఉంటాయి. ఇప్పుడు రాజస్థాన్ లో ఒక కమాండ్ ఉంది, ఇక్కడ మేఘాలయలో ఒక కమాండ్ ఉంది, పూనాలో ఇంకొక కమాండ్ ఉంది, అండమాన్ నికోబార్లో ఇంకొక కమాండ్స్, ఇక రకరకాల దగ్గర కమాండ్స్ ఉంటాయి. వీళ్ళందరి మధ్య ఏమి ఉండాలి, మనకి కోఆర్డినేషన్ అనేది ఉండాలి కదా. వీళ్ళందరి మధ్య ఏమి ఉండాలి, కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి మధ్యనే. సో వీళ్ళందరి మధ్య ఆ కోఆర్డినేషన్ ఉండడానికి కోసమే ఇది తీసుకొచ్చాడు అనమాట. ఇది అకాస్తీర్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో మన వాళ్ళే ఎవరు, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కాదు, ఎవరు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేనికోసం తీసుకొచ్చారంటే చూడండి, దిస్ విల్ ఎనేబుల్ ద ఇండియన్ ఆర్మీస్ డిఫెన్స్ యూనిట్ టు ఆపరేట్ ద వాట్ ఇంటిగ్రేటెడ్ మేనర్. సో ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిగ్రేటెడ్ మేనర్ లో, సో దీంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ లో సో యూజ్ చేయడానికి మనకి పనికిస్తారనమాట దీంట్లో. సో ఇంటిగ్రేటెడ్ మేనర్ లో సో వాళ్ళు మనకి అంటే కోఆర్డినేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇది ఎవరెవరు, బెయిల్ వాళ్ళతోటి మనకి ఒప్పందం కుదిరింది అనమాట. సో 2023 మార్చిలో. సో దాంట్లో భాగంగానే మనకి సో ఈ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ప్రాజెక్ట్ అకాస్తీర్ అనేది చూడండి, ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఆటోమేటిక్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ ద రిపోర్ట్ ప్రాసెస్ బై డిజిటైజింగ్ ద వాట్ ప్రాసెస్. ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆర్మీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సో కోఆర్డినేషన్ కోసము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కోసం ఒకరికొకరు ఇవన్నిటిని కూడా ఇది సాఫ్ట్వేర్ లాంటిది అనమాట. దీన్ని యూజ్ చేసుకుంటారు. మనకి నార్మల్గా యూజ్ చేస్తే ఏమవుతుంది, డిఫెన్స్ సీక్రెట్స్ అన్ని లీక్ అవుతాయి కదా. అందుకోసం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, దాన్ని తయారు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 28 మార్చ్ 2024 రోజు మేఘయాన్. సో మేఘయాన్ అనే ఒక సింపోజియం అంటే సెమినార్ ని కండక్ట్ చేయడం జరిగింది. సెమినార్ ఏది, మేఘయాన్ 24 అనే సెమినార్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరెవరు ఆర్గనైజ్ చేశారంటే వీళ్ళు, మెటీరియలాజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ సెమినార్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద స్కూల్ ఆఫ్ ద వాట్ నావల్ ఓషియాలజీ అండ్ ద మెటీరియలాజీ, వీళ్ళు ద స్కూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నావల్ మెటీరియలాజికల్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే మనకి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ద సో మేఘా, వాళ్ళిద్దరు కలిసి దీన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద సెమినార్ వాజ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ సో వరల్డ్ మెటీరియలాజికల్ 2024 బేస్డ్. దట్ ది థీమ్ వాజ్ దట్ ద ఫ్రంట్ లైన్ క్లైమేట్ యాక్షన్ అనే పేరుతోటి ఈ మేఘయాన్ అనే దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏం చేయాలి, కథా కార్ఖానా అనేది సో కోచిలో మనకి వాళ్ళు మేఘయాన్. A seminar offered a platform to share the knowledge, insights about the weather గానీ, క్లైమేట్ సర్వీసెస్ కానీ, స్ట్రాటజీస్ టు ఛాలెంజ్ ద క్లైమేట్ చేంజ్ కానీ, సో ఎఫెక్ట్ ఆఫ్ ద వెదర్ కానీ, వాటి గురించి పూర్తిగా మనకి ఇండియన్ నేవీ వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే సెమినార్ లోపల ఏం చేశారు, ఇందిరా అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియన్ నావల్ డైనమిక్ రిసోర్స్ ఫర్ ద వెదర్ అనాలిసిస్ అండ్ ఇండిజినియస్ మొబైల్ అప్లికేషన్ డెవలప్డ్ బై ద భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సో వీళ్ళు డెవలప్మెంట్ చేసి ఇచ్చారు. సో వాళ్ళకు కూడా ఏంటిది, ఇది యాప్ అన్నమాట ఎవరికి, నేవీ వాళ్ళకి. సో వాళ్ళు కూడా సముద్రాలలో పోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఏంటిది, వెదర్ ఏం చేయాలి, అనాలిసిస్ చేయాలి. సో వాళ్ళకి వెదర్ అనాలిసిస్ చేయడానికి కోసం దీన్ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద జియో ఇన్ఫర్మేటిక్స్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టెమిస్ అకార్డ్స్. ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది మనకి సంబంధించింది కాదు, నాసాకి సంబంధించింది. ఏంటిది, ఆర్టెమిస్ అకార్డ్స్. ఓకే, సో ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది ఇప్పుడు కాదు, మనకి ఇనిషియల్ గా సో October 13, 2020లో 8 కంట్రీస్ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు 38 కంట్రీస్ కి రీచ్ అయింది. ఇనిషియల్ గా 8 కంట్రీస్ తోటి లాంచ్ అయింది. ఏంటిదంటే మనకి ఈ ఆర్టెమిస్ అకార్డ్ లో చేరిన కంట్రీస్ అన్ని కూడా ఏంటిదంటే ఒకరికొకరు ఏం చేయాలి, స్పేస్ లో కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇట్ ఈస్ ఏ నాన్ బైండింగ్ అగ్రిమెంట్ విత్ నో ఫినాన్షియల్ కమిట్మెంట్. జస్ట్ బైండింగ్ అగ్రిమెంట్ కాదు, సో నాన్ బైండింగ్ అంటే ఫాలో అయితే ఫాలో అవచ్చు, లేకపోతే లేదు. సో దీంట్లో దాదాపు 38 కంట్రీస్ అయినా ఇప్పటి వరకు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే స్పేస్ లోపల ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకోవాలన్నమాట. మనము వేరే దేశాలకి స్పేస్ లో వెళ్ళిపోవడం, వాళ్ళు మనకి హెల్ప్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం వల్ల స్పేస్ లో ఒకరికొకరు ఏం చేయాలి, సో మనం కోఆర్డినేషన్ చేసుకోవాలి. దానికోసమే ఈ ఆర్టెమిస్ అకార్డ్ ని ఎవరు లాంచ్ చేశారు, నాసా ఇన్ అసోసియేషన్ విత్ ద US డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళు 2020లో లాంచ్ చేయడం అనేది జరిగింది. స్పేస్ కోఆర్డినేషన్ అగ్రిమెంట్ అనమాట, నాన్ బైండింగ్ అగ్రిమెంట్. ఏంటిది, నాన్ బైండింగ్ అగ్రిమెంట్. సో దీంట్లో ఇప్పుడు మనకు స్వీడన్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. స్వీడన్, సో దట్ ఈస్ ద స్వీడన్ అఫీషియల్లీ బికేమ్ ద 38th నేషన్ టు సైన్ ద సో ఆర్టెమిస్ అకార్డ్స్ ఆఫ్ ద నాసా. సో దేనికోసం, ద పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూజ్ ఆఫ్ ద అవుటర్ స్పేస్. ఓకే, దానికోసం మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా,
నెక్స్ట్ సో దీంట్లో మళ్ళీ ఇది స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో ఇది 37th కంట్రీ అయింది. స్విట్జర్లాండ్ 37th కంట్రీ, స్వీడన్ అనేది 38. రెండు పేర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి సో రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏది 37th ఏది 38th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 37th అనేది ఏంటిది స్విట్జర్లాండ్. సో ఏదైతే స్విట్జర్లాండ్ ఉందో ఇది 37th, అండ్ స్వీడన్ ఏదైతే ఉందో సో ఇదేంటిది మనకి 38th కంట్రీ. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టిమిస్ అకార్డ్ అనేది 2020లో లాంచ్ చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని దేశాలు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఏం చేయాలా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలా, పీస్ఫుల్ పర్పస్ స్పేస్ ని వాడుకోవాలా, యుద్ధాల కోసం కాకుండా. ఓకే, నెక్స్ట్ వన్, నాసా కన్ఫర్మ్డ్ ద డ్రాగన్ ఫ్లై రోటోక్రాఫ్ట్ మిషన్ టు ద సాటర్న్స్ మూన్ టైటాన్. మనకి అన్నిటికన్నా పెద్ద మూన్ ఇప్పుడు సాటర్న్ ఎవరైతే ఉన్నారో మనకి శనిగ్రహానికి 146 దీనికి ఏమున్నాయి మూన్స్ ఉన్నాయి. మనకి 146 మూన్స్ అనేటి ఉపగ్రహాలు, 146 ఉపగ్రహాలు ఉన్నాయి దేనికి మూన్కి. అయితే మనకి అన్నిటికన్నా పెద్దది, సో అన్నిటికన్నా పెద్దది ఏంటిదంటే సాటర్న్ ఉంది. ఎక్కువ మొత్తాలు మనకి మూన్స్ ఉన్నటువంటిది శాటిలైట్ ఏది ఇది. అన్నిటికన్నా పెద్ద మూన్ ఏదంటే దీనికి ఉన్నది టైటాన్. దీనికి ఉన్నటువంటి ఏంటిది టైటాన్. మనకి జూపిటర్ కూడా ఉంటుంది. జూపిటర్ కన్నా అన్నిటికన్నా పెద్దది గైనమిడే, అన్నిటికన్నా పెద్ద మూన్ గైనమిడే. కానీ సాటర్న్ కి ఉన్నటువంటి ఏంటిది మనకి అన్నిటికన్నా పెద్ద మూన్ టైటాన్ అనమాట. ఈ టైటాన్ మీదకి ఏం చేయాలంటే మనం మిషన్ ని పంపించాలా. ఓకేనా, సో దీనికోసం టోటల్ గా మనకి $3.3 బిలియన్ అనేది ఖర్చు అవుతుంది. సో దాని పేరు ఏంటి, డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ అని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు జూలై 2028లో లాంచ్ చేస్తారు. ఎక్కడికి, సో శని గ్రహం యొక్క ఉపగ్రహం అయినటువంటి ఏంటిది టైటాన్. సో ఈ టైటాన్ ని రీచ్ అవ్వాలా. సో ఈ టైటాన్ ని రీచ్ అవ్వడానికి కోసం ఏది ఈ డ్రాగన్ ఫ్లై, సో అంటే హెలికాప్టర్ లాగా ఉంటుందని దానికి అట్లా పేరు పెట్టినారు, డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్. నాసా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు జూలై 2028లో. దేనిపైకి, టైటాన్ కి మీదకి రీచ్ అవ్వాలి. ఓకే, డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్. సో 2028లో లాంచ్ చేస్తే, సో టు అరైవ్ ద టైటాన్ ఇన్ 2000 మనం జూలై 2028లో లాంచ్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, దాదాపు 6 సంవత్సరాల తర్వాత అది రీచ్ అవడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి టైటాన్. ఓకేనా, సో అది దానికి సంబంధించింది. సో డ్రాగన్ ఫ్లై బీయింగ్ డిజైన్ అండ్ బిల్ట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద జాన్స్ హాప్కిన్స్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, లేరియల్ బెరీల్యాండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, అండ్ ఎలిజబెత్ టటిల్ ఆఫ్ ద, సో వీళ్ళు కలిసి పెద్ద తయారు చేయడం జరిగింది. దానికి అది పెద్ద మ్యాటర్ కాదు, తయారు చేసిన జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. సో అది నెక్స్ట్ వన్, NASA successfully launches the 3 sounding rockets from the Wallops flight facility during the solar eclipse. సోలార్ ఎక్లిప్స్ జరుగుతున్నప్పుడు కూడా మనకి సో లాంచ్ చేయడం అనేది జరిగింది. 3 ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చూడండి అక్కడ 3 బ్లాక్, ఇక్కడ చూడండి 3 బ్లాక్ బ్రంట్ 9. సో 9 సౌండింగ్ రాకెట్స్. సో ఫర్ ద అట్మాస్ఫియరిక్ పెట్రుబరేషన్స్ అరౌండ్ ద ఎక్లిప్స్ పాత్. అంటే మనకి సోలార్ ఎక్లిప్స్ ఏదైతే మనకి సూర్యగ్రహణం అంటాం కదా, సూర్యగ్రహణం జరిగినప్పుడు దాన్ని కూడా స్టడీ చేయాలి కదా. దాన్ని కూడా స్టడీ చేయాలంటే అది ఎట్లా జరుగుతుంది, ఏంది కథా కరకర అని చెప్పేసి మనకి విర్జీనియా స్టేట్ నుంచి వాళ్ళ ఫ్లైట్ ఫెసిలిటీస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ ద ఐనోస్పియర్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ జరిగిన టైం లోపల మనకి ఐనోస్పియర్ లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయన్న దాని గురించి స్టడీ చేయడానికి కోసం మనకి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి. సో ఆల్రెడీ తెలుసు మీకు ఐనోస్పియర్ అనేది ఏంటి, టాప్ మోస్ట్ లేయర్ కదా. సో మనకి ఇక్కడ ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్ తర్వాత మీజో తర్వాత ఏంటిది ఐనోస్పియర్ అనేది ఉంటుంది. దాదాపు ఎంత 200 కిలోమీటర్స్ పైన. సో ఈ 200 కిలోమీటర్స్ పైన తర్వాత ఐనోస్పియర్ కదా. సో దీంట్లో ఏం జరుగుతుంది సోలార్ ఎక్లిప్స్ టైంలో అంతా కూడా స్టడీ చేయడానికి కోసం మనకి ఈ శాటిలైట్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది సక్సెస్ఫుల్లీ. 3 శాటిలైట్లు లాంచ్ చేసి ఏంటిది, సో బ్లాక్ బ్రంట్ 9 అనే శాటిలైట్స్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, Rocket Lab launches the NASA's ACS-3 and South Korea's NeoSat into the ఆర్బిట్. సో రాకెట్ ల్యాబ్ యూఎస్, ఇది కూడా ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ రాకెట్ ల్యాబ్. సో ఈ రాకెట్ ల్యాబ్ అనేది ఏంటి, వాళ్ళ దగ్గర రాకెట్, ఈ రాకెట్ ల్యాబ్ ని ఉపయోగించేసి సో మనకి సో ఈ నాసా వాళ్ళు ఏం లాంచ్ చేశారంటే ఈ 3 లాంచ్ చేశారు. ఒకటి సో అడ్వాన్స్డ్ కంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టమ్, ఇది వాళ్ళ యొక్క పేలోడ్. రెండోది సౌత్ కొరియాస్ నియోసాట్ అండర్ ద, ఇది వీళ్ళది సౌత్ కొరియా. ఈ రెండిట్లను కలిపి దీని ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా రాకెట్ ల్యాబ్ అనే కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లాంచ్ వెహికల్ ద్వారా నాసా అనేది ఉపయోగించుకొని, సో ఈ రాకెట్ ల్యాబ్ ఉపయోగించుకొని నాసా వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది ఈ శాటిలైట్స్ అనేది. ఓకే, వేరే దేశంది కాబట్టి మనకి నేమ్స్ గుర్తుంటే చాలు, పెద్ద డీటెయిల్స్ అనేది అవసరం అనేది లేదు. ఓకేనా, సో కొంచెం సో ఇది సౌత్ కొరియా అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మిగతాదంతా కూడా ఏంటి, న్యూ మెటీరియల్ దట్ యూటిలైజ్ ద సన్లైట్ ప్రొపెల్ అవర్స్, అంత అవసరం లేదు మనకి పెద్ద. ఓకే, వాళ్ళిద్దాం. నెక్స్ట్, ఇండియన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ ద ముంబై. సో ఇద్దరు కలిసి నాసా నుంచి అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. సో దేనికోసం అంటే దట్ ఈస్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ అనేది ఈ నాసా వాళ్ళు కండక్ట్ చేశారంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్లానెట్స్ ఎక్స్ప్లోర్